అదక నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్మో దేవా నీకే స్తోత్రము. పగలు రే కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. లోపములెన్నో దాగినను దాతృత్వముతో నన్ను నడిపించిన అవివిధేతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన లోపములెన్నో దాగి ఉన్నను దాతృత్వముతో నన్ను నడిపించిన అవివిధేతలే ఆవరించిన దీవెనలెన్నో దయచిన దీవించిన దేవా నీకే స్తోత్రము. దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. దీవించిన దేవా నీకే స్తోత్రము. దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్మో దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రే కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. హల్లెలూయా. స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి సో యేసయ్యా మీకు ఆరాధన తండ్రి. సో ప్రియులారా, ప్రార్థన చేయడానికి ఉదయకాలం చక్కని పాటలు పాడి ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రం. మన ప్రియులారా, ఇంతకాలం దేవుడు మనల్ని అద్భుతంగా ప్రియులారా ప్రభువైన యేసయ్య మనల్ని కాచి కాపాడిన బట్టి దేవునికి స్తోత్రం. జీవంగల దేవుడు మనల్ని ఇంకా కూడా తప్పకుండా కాచి కాపాడి నడిపించిన దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనల్ని ఇచ్చిన దేవుడు నమ్మదైన దేవుడు తప్పకుండా మనను కాచి కాపాడి జీవగల దేవుడు తప్పకుండా నడిపిస్తారు. కాబట్టి దేవునికి ఆరాధన, దేవునికి స్తోత్రం. వాక్యం ప్రియులారా మనం చదువుకొని పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ప్రియులారా మనం చూస్తున్నదే 14వ అధ్యాయం ప్రియులారా మొదటి వచనములో వాక్యం ప్రియులారా మనం చదువుదాం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములు ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రయోజన వరము అపేక్షించుడి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, దేవుని బిడ్డలుగా మనం ప్రేమలో మనం ఎదగాలి అన్నమాట. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది. ప్రత్యేకంగా మొదటి కొరింథీయులు 13వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ దానికంటే గొప్పదని రాయబడింది. ఇప్పుడు మనందరం యేసుక్రీస్తు చేత ప్రేమించబడిన వారు, తిరిగి యేసుక్రీస్తును ప్రేమించేవారు. కాబట్టి ప్రేమలో ప్రియులారా పరిశుద్ధాత్మ సహాయం వలన మనం దేవుడు ఎదిగినట్టు దేవుడు ప్రియులారా కృప చూపిస్తున్నట్టు దేవుని ప్రియులారా మనం స్తుతిస్తాం, ఆరాధిస్తాం. ఇప్పుడు ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు,
యేసుక్రీస్తు యొక్క మరణం, యేసుక్రీస్తు నా కొరకు మనందరి కొరకు ప్రాణం పెట్టి, అది ప్రియులారా మనం జ్ఞాపకం చేయాలన్నమాట. కొందరు ఎక్కువసేపు జ్ఞాపకం చేస్తున్నారు, కొందరు తక్కువసేపు జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి ప్రియులారా మనం ప్రభు ప్రేమ గ్రహించిన కొలది ప్రభువును మనం ఎక్కువ జ్ఞాపకం చేసేవారుగా తప్పకుండా మార్చబడతాయి అనమాట. లేదా సహజంగా అది మార్చబడదు. కాబట్టి ప్రియులారా మనం ప్రభువును ప్రియులారా అధికంగా ప్రియులారా మనం జ్ఞాపకం చేయాలని పరిశుద్ధ గ్రంథం ప్రత్యేకంగా ప్రియులారా మనకు జ్ఞాపకం చేసింది. కాబట్టి దాని కొరకు ప్రియులారా ప్రభు వల్ల పోసిన పౌలు దేవుని నుండి ప్రార్థన చేసుకొని పొందిన రెవల్యూషన్ అనమాట ప్రభు వల్ల. కాబట్టి రొట్టె అంటే యేసుక్రీస్తు ప్రియులారా మన కొరకు, మనం అందరి కొరకు ప్రాణం పెట్టే రొట్టె ప్రియులారా విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిను చేయుడని ప్రభువు చెప్పారు. ఇప్పుడు మీరు ఎంతమంది ఈ ప్రభు బల్లెలో పాల్గొంటున్నారు? ఇప్పుడు ప్రభు బల్లెలో పాల్గొందాలంటే సువార్త విని రక్షణ పొందాలి అనమాట. సువార్త విని రక్షణ పొందాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ గ్రంథంలో బాప్తిసం పొందాలి. అలాగే యేసు రక్తం ద్వారా కడగబడి ప్రియులారా పరిశుద్ధ కాపాడుకొని ప్రియులారా మనం పరిశుద్ధంగా దానిలో పాల్గొందాలి. ఇప్పుడు అది ఆశీర్వాదం అని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పారు. దానికి అర్థం మనం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. ప్రభువును జ్ఞాపకం చేయాలి అంటే మనం మర్చిపోవద్దు అనమాట. జ్ఞాపకం చేయాలి నిరంతరం ప్రియులారా మనం ప్రభు ప్రేమ జ్ఞాపకం చేయాలి. ప్రభు ప్రేమ ప్రియులారా మనం అనుదినం జ్ఞాపకం చేయలేదు అంటే మన హృదయం సాతాన్ అంటే రకరకాలు అంటే వేరే విషయంలోనికి తిప్పడానికి అవకాశం ఉంది అనమాట. అదే 2 కొరింథీయులు 11వ అధ్యాయంలో మనం చూడవచ్చు. అపోస్తలుడు అని పౌలు చెప్తున్నా అనమాట, భయపడుతున్నామని చెప్తాను. అంటే మీ యొక్క హృదయం, మీ యొక్క మనసు క్రిస్తు నుండి తొలగిపోతేమో, ఏకాగ్రత నుండి తొలగిపోతేమో భయపడుతున్నామని రాయబడింది. ఎందుకంటే సాతాను హవ్వను భయంతో మోసం చేశామన్నమాట. కాబట్టి ఇప్పుడు లేదా యేసుక్రీస్తును అనుదినం ధ్యానిస్తున్న మనల్ని సాతాన్ మోసం చేయలేదు. అది మాత్రం కాకుండా యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా సాతాను ఓడించామన్నమాట. సాతాను ఓడిపోయిన సార్లు. అది మాత్రం కాకుండా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్న కాబట్టి ప్రియులారా సాతానుగా చోటు లేదు, ఛాన్స్ లేదనమాట. దేవునికి స్తోత్రం. ఇంకా మనం అవకాశం ఇవ్వవద్దు అనమాట. మనం అవకాశం ఇవ్వవద్దు దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని మహాకృపను బట్టి మనందరి క్రిస్తువుకు మనం చోటిచ్చిన కాబట్టి స్తోత్రం. క్రిస్తు ప్రియులారా మనలో ఎదుగుతున్న కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అనుదినం జ్ఞాపకం చేయాలి, ప్రభువును జ్ఞాపకం చేయాలి. ప్రభు ప్రియులారా మనల్ని నిబంధనలలోనికి తీసుకొని వచ్చామన్నమాట. యేసుక్రీస్తు రక్తం ద్వారా నిబంధనలలోనికి దేవుడు ప్రియులారా మనల్ని అందరినీ తీసుకొని వచ్చాం. కాబట్టి ప్రభు ఏం ఆశపడుతున్నాం? తన ఆశీర్వాదాలు మనం అనుభవించాలని ప్రియులారా ప్రభు జీవంగల దేవుడు ఆశపడుతున్నాం అన్నమాట. కాబట్టి మనం దేవుడు ప్రియులారా మనం చూస్తున్నది ఆకాశ భూమి సౌందర్యం అంత సృష్టించిన దేవుడు ఎంత గొప్ప దేవుడు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన ఏమో మామూలు సాధారణమైన మనుషులు. కాబట్టి మనం యేసుక్రీస్తు రక్తం ద్వారా నూతన నిబంధనలు ప్రవేశించిన మనం చెప్పశక్యం లేని గొప్ప ఆశీర్వాదం ప్రియులారా. ఆశీర్వాదంలోనికి క్రిస్తు మనల్ని తీసుకొని వచ్చినట్టు దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన క్రిస్తువును కలిగి ఉన్న వారు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు ప్రియులారా మనం కలిగి ఉన్నాము, లేని వారం కాదు. ఇప్పుడు దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించిన అభిషేకం చాలా గొప్పది అన్నమాట. క్రిస్తు అంటే అనాయింటెడ్ వన్, అభిషేక్తుడు. కాబట్టి తండ్రి దేవుడు క్రిస్తువుని మనలో నాట్యమన్నమాట. ఒకప్పుడు మనం ఒప్పుకోలేదేమో, ఎందుకంటే క్రిస్తు గురుసు మనకు తెలియకుండా వద్దు అని చెప్పిన వారు ఉండొచ్చాము. నేను కూడా ఒకప్పుడు అలాగే చేసిన వ్యక్తి, నాకు తెలియదు. కానీ దేవుడు బయలుపరిచామన్నమాట. దేవుడు ప్రార్థన ఆలగించి, దేవుడు అద్భుతాలు చేసి యేసు గురుసు సజీవుడని దేవుడని దేవుడు బయలుపరిచి గొప్పవాడని గ్రహించినప్పుడు అవును ప్రభువా మీరు నాకు చాలు అని అక్కసాగు జీవగల దేవుడు తీసుకొని వచ్చామన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కాలంలో కూడా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి గొప్ప కార్యాలు చేస్తున్నట్టు దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా క్రిస్తువును కలిగి ఉన్నామంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములు మనం ఉన్నామన్నమాట. కానీ మన సమస్య ఏంటంటే చాలాసారి క్రిస్తు మన హృదయంలో వచ్చిన తర్వాత కూడా నేను దీవించబడలేదు అని ఒక ఆలోచన మనకు వస్తుంది. కానీ ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి,
గొప్ప ఆశీర్వాదం ఏంటిదంటే ప్రియుల సత్యం మనం అర్థం చేసుకోవాలి. అది ప్రభువైన యేసుక్రీస్తు అన్నమాట. ఇంకొక మాటలో చెప్పాలంటే అది జీవగల దేవుడు అనమాట. పరిశుద్ధమైన దేవుడు, ప్రేమ పూర్ణుడు, దానికన్నా గొప్పది ఏమీ లేదు. అందుకొరకు తండ్రి అయిన దేవుడు ఉచితంగా, బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఉచితంగా ఇచ్చామన్నమాట. ఇప్పుడు ఉచితంగా అనుగ్రహించామంటే దానికి విలువ లేదని కాదు. ఎందుకంటే దేవునికి తండ్రికి తెలుసు మనం కొనలే, విలువట్టి కొనలే. కాబట్టి దేవుడు మన పరిస్థితి తెలుసు. కాబట్టి మనతో కరుణ చూపి, దయ చూపి తండ్రి దేవుడు మనకు క్రిస్తువును అనుగ్రహించాం. కాబట్టి క్రిస్తువుని కలిగి ఉండడం అంటే మామూలు విషయం కాదు, చాలా చాలా గొప్ప విషయం అన్నమాట. గొప్ప దేవుని కలిగి ఉన్నాం అన్నమాట. గొప్ప దేవుని కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుని కలిగి ఉండడం అదే గొప్పదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఒక్కరోజు కాదు, అలా నిత్యం మన గొప్ప దేవునితో, గొప్ప ప్రభువైన యేసుక్రీస్తుతో నిత్యం ఉండాలని ఉద్దేశంతోనే నూతన నిబంధనలోనికి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకుని వచ్చాం. కాబట్టి యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన క్రిస్తువును అంగీకరించిన ప్రియులారా మనం నూతన నిబంధనలో ఉన్నామన్నమాట. నిత్య నిబంధనలో ప్రియులారా మనం ఉన్నాం. కాబట్టి మనకు నిత్య ఆశీర్వాదం, నిత్య మేలు, నిత్య కాపుదలు ఉందన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎవరైతే నూతన నిబంధనలోనికి, యేసుక్రీస్తు రక్తం ద్వారా నిబంధనలోనికి రాలేదో వారు రావాలని పరిశుద్ధాత్మదేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవుడు మన ప్రేరణ ఇస్తాడు. నిబంధనలోనికి రాలేని వారు, యేసుక్రీస్తుతో కనెక్ట్ లేని వారు ఇదే సమయం, హల్లెలూయా, ఇదే సమయం అమ్మాయి రక్షణ సువార్త ప్రకటించబడుతున్నారు. హల్లెలూయా. రక్షణ పొందుకోవడానికి ఇదే మంచి రోజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ప్రియులారా ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రీస్తుతో ప్రియులారా మనం కలిసి బ్రతుకుతున్నప్పుడు ప్రియులారా మనకు ఆశీర్వాదం. క్రీస్తు అంటే ఆశీర్వాదం, క్రీస్తులు ఎదగడం అంటే ఆశీర్వాదం. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నది అపోస్తలుడైన పౌలు ప్రియులారా మనం చూస్తున్నదే 1 కొరింథీయులు 2వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. యేసుక్రీస్తువుని గురించి, యేసుక్రీస్తు వైపు చూస్తున్నాము. అలాగే ప్రియులారా యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాం. కానీ కొన్ని పదాలు అపోస్తలుడైన పౌలు చెప్తున్న విషయాలు ప్రియులారా మనం గమనించాలి. కాబట్టి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించు వచ్చిన వాడను కాను. చూడండి, వాక్చాతుర్యంతో మనమైతే అనుకున్న వాక్చాతుర్యంతో ప్రకటించలేతే అందరూ నమ్ముతారని. కానీ వాక్చాతుర్యం మంచిది, ఇంకా తేనె మాటలతో కాదు, వాక్చాతుర్యంతో కాదు. కానీ ఒక పదం రాయబడింది, పరిశుద్ధాత్మ అంటే దేవుని శక్తి. దేవుని శక్తి అంటే పరిశుద్ధాత్మ నింపదల, దేవుని శక్తితో నింపబడి ప్రేమ సువార్త ప్రకటించాలి. మనమైతే ఇలాగ ప్రకటిస్తున్నారు, వాక్చాతుర్యంతో ప్రకటిస్తున్నారు, లేదా తేనె మాటలతో ప్రకటిస్తున్నారు. అది సరిపోలేదు అని ఆమె అపోస్తలుడైన పౌలు గ్రహించామన్నమాట. అపోస్తలుడైన పౌలుకు అర్థమైంది, నేను ఎలాగో సువార్త చెప్పాలి, పరిశుద్ధాత్మతో నింపబడి చెప్పాలి, దేవుని శక్తితో నింపబడి చెప్పాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి వాక్చాతుర్యం కంటే జ్ఞానాతిశయం అంటే చక్కని అంటే తేనె మాటలు కాదు, దానికంటే ప్రియులారా నాకు మీకు అవసరం పరిశుద్ధాత్మ నింపుదల, హోలీ స్పిరిట్ సహాయం మనకు అవసరం అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి సువార్త ప్రకటిస్తున్న వారు ప్రియులారా గమనించాలి, దేవా మీ ఆత్మతో నన్ను అధిక కుమ్మరించుము, ఆత్మతో కుమ్మరించుము అంటే శక్తి కావాలన్నమాట. సువార్త ప్రకటించాలంటే కూడా ప్రియులారా శక్తి కావాలి. ఎందుకంటే దానికి ఎదురు అంటే శత్రువు ఉంది అనమాట. శత్రువు ప్రియులారా మనుషులు కాదు, సాతాను. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? ఆమేన్. ప్రార్థన చేస్తాం, దేవా మీ ఆత్మతో నన్ను అదే కుమ్మరించుము. హల్లెలూయా. కాబట్టి ఇంకా ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తితో ప్రియులారా నింపబడి, దేవుని శక్తితో నింపబడి సువార్త చెప్పాలి. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మతో నింపబడి సువార్త చెప్పాలి. అప్పుడు పని చేస్తాయి అన్నమాట. ఉపవాధికారులు నాశనం అయిపోతాయి, దెయ్యాలు కర్రీలు తొలగిపోతాయి, ఆత్మకళలు తెరబడుతాయి, గుడ్డెతనాలు దూరం అయిపోతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా సువార్త ప్రేరించే మనకు దేవుని శక్తి అవసరమని ప్రియులారా పరిశోధన గ్రంథం చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు పౌలు ప్రియులారా తన పరిచయంలో ప్రాముఖ్యంగా స్పష్టంగా చెప్తున్నాం అనమాట. పునాది, మన ఆత్మీయ జీవితానికి పునాది ప్రభువైన యేసుక్రీస్తు అన్నమాట. చూడండి 3వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో రాయబడింది, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడను వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. హల్లెలూయా. యేసుక్రీస్తు మన ఆత్మీయ జీవితానికి పునాది
యేసుక్రీస్తు అనమాట. ఇంకా ఒక పునాది ఎవరు వేయవద్దు. స్తోత్రం. కాబట్టి మన ఆత్మలో యేసుక్రీస్తు, హల్లెలూయా, తండ్రి అయిన దేవుడు ప్రియులరా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన జీవం కలిగిన దేవుడు ప్రియులరా కొందరిని వాడుకొని క్రిస్తువును ప్రియులరా మనలో నాటేస్తామన్నమాట. ఇప్పుడు మనందరం ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తువును కలిగిన వారు, కలిగలేని వారు యేసుక్రీస్తువును వారి హృదయంలో స్వీకరించినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక. కాబట్టి ఇదంతా కూడా ప్రియులారా మనం చూసినట్లయితే ఒక వ్యక్తి రక్షణ పొందడం అంటే దేవుని మహాకృపే అనమాట, దేవుని కరుణ అనమాట. మన ప్రయత్నాన్ని బట్టి కాదు. మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా కొన్ని పనులు జరగడం లేదేమో. ఇప్పుడు ప్రత్యేకంగా అప్పుడు దర్శన ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు ఉచితంగా అనుగ్రహించేది అది దేవుని కృప అనమాట, దేవుని కరుణ. కాబట్టి మన జీవం కలిగిన దేవుళ్ళు ఆధారపడదాం. ఇప్పుడు రక్షణ పొందిన ప్రియులారా మనం ఏం చేసుకోవాలి, మనం అధికంగా స్తుతించాలి, అధికంగా ఆరాధించాలి. ఎందుకంటే అది బైబిల్లో రాయబడింది మామూలు కాదు. గ్రేట్ సాల్వేషన్ అనమాట, గొప్ప రక్షణ అనమాట. సువార్థమైన రక్షణ పొందడం అంటే మామూలు విషయం కాదు ప్రియులారా, మామూలు విషయం కాదు, చాలా చాలా గొప్ప విషయం అనమాట. ఎందుకంటే సృష్టికర్త జీవం కలిగిన దేవుడే పరిశుద్ధాత్మ వలన మనలోనికి వచ్చి నాతో మీతో మనతో పాటు నివాసం చేసేదన్నమాట దర్శనం. అనేది ఎంత గొప్పదని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మామూలు విషయం కాదు. సువార్త వీని రక్షణ పొందడం అంటే చాలా గొప్ప కార్యం అనమాట. ఇప్పుడు ఆ గొప్ప కార్యం జీవం కలిగిన దేవుడు నాలో మీలో చేశాం. ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టాం, అది కూడా గొప్ప విషయమే. 33 సంవత్సరాలు యేసుక్రీస్తు సిలువలో నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టారు, అది కూడా గొప్ప విషయమే, గొప్ప కార్యమే. అలాగే సమాధి నుండి తండ్రి దేవుడు యేసుక్రీస్తును తెలియలేపారు, అది కూడా చాలా గొప్ప కార్యమే. అలాగే తండ్రి దగ్గర వెళ్ళిన యేసుక్రీస్తు తండ్రితో అడిగాము పరిశుద్ధాత్మను పంపుమని. పరిశుద్ధాత్మ వలన మహిమ నిలిచిన క్రీస్తు నాలో మీలో వెచ్చేస్తామన్నమాట. సువార్త రక్షణ పొందిన మనలో పరిశుద్ధాత్మ వలన గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ హోలీ స్పిరిట్ వలన నాలో మీలో వచ్చి ఇప్పుడు మనతో నివాసం చేస్తాను. మీరు ఒక్కసారి చూడండి, విశ్వాసంతో చూడండి, ఆత్మకళలు తరవి చూడండి. మీరు మాత్రం కాదు, మీలో ఎవరున్నాడు, మీతో పాటు ఎవరున్నాడు, పరిశుద్ధాత్మ వలన గొప్ప యేసే ఉన్నాడు అనమాట. ఉన్నాడు. అది మనం ధ్యానించాలి, అది మనం అధికం ధ్యానించాలి. ఇప్పుడు ఎంతగా ప్రియులారా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన నాలో ఉన్నాడు మీలో ఉన్నాడు అని గ్రేపులో మన ఎదుర్కొన్న కొలది మీరు సింహం వలె అంటే ధైర్యం వస్తాయి అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు మనలో వచ్చిన యేసుక్రీస్తు మనలో ఉన్నాడని గ్రేప్ పొందలేని వారు పిల్లి వలె, లేదంటే వారు పిరికి తనం కలిగిన వారు బ్రతుకు. యేసుక్రీస్తు నాలో ఉన్నాడు, గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో ఉన్నాడని ఎవరైతే గ్రేపు ఇంగ్రీస్ అవుతున్న జ్ఞానములో తెలివిలో ఆమె ఎదుగుతున్న కొలది వారు ప్రియులగా తప్పకుండా ధైర్యవంతులుగా బ్రతుకుతాయి అనమాట. వారికి ధైర్యం. కాబట్టి ఆ ధైర్యం ఎక్కడి నుండి వస్తుంది? యేసుక్రీస్తు నాలో ఉన్నాడు, నా తోడు ఉన్నాడు. ఆ సత్యం గ్రహించిన కొలది ఆ సత్యం మనను ఈ ఫియర్ నుండి విడిపిస్తాయి అనమాట, భయ ఆందోళన నుండి విడిపిస్తాయి అనమాట. ఇప్పుడు ప్రియులారా యేసుక్రీస్తు నాలో మీరు ఉన్నాడు, అది మనం ధ్యానించాలి. ధ్యానించడం వల్ల ఏమవుతుంది? అది గ్రహించాలి. గ్రహించకపోవడం వల్ల ఏమవుతుంది? మన గొప్ప ధైర్యం వస్తుంది అనమాట. మామూలు ధైర్యం కాదు, గొప్ప ధైర్యం వస్తుంది. దేవుడు క్రీస్తు ప్రియులారా సత్యం అనమాట. క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఇప్పుడు నివాసం చేస్తున్నాం, ఇది మనం ధ్యానించాలి. బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తున్నప్పుడు విశేష ధైర్యం వస్తుంది అనమాట, అధికమైన బలం వస్తాయి అనమాట, ధైర్యం వస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అదే పేతురు యోహాను మనం చూడవచ్చు, వారు సాధారణ మనుషులు కానీ వారు ధైర్యం ఉంది అనమాట. ఎందుకంటే క్రీస్తు వారు తోడుగా ఉన్నారు. ఇప్పుడు క్రీస్తువున కలిగిన మనకు కూడా పరిశుద్ధాత్మ వలన దేవుడు గొప్ప ధైర్యం అనుగ్రహించిన దేవునికి స్తోత్రం. కాబట్టి ఒకవేళ పిరికి తనము గల ఆత్మ ఫియర్ స్పిరిట్ మేము ఒకవేళ ప్రాణం శరీరంలో ప్రభావం చేస్తున్నామంటే ఏ సమయంలో అది లయమైపోయినాక, దూరం అయిపోయినాక మనుష్య భయాలు, మరణ భయాలు, ప్రాణ భయాలు, రోగం గురించిన భయాలు, తిరస్కార భయాలు, సాతాను గురించిన భయాలు ఏ సమయంలో లయమైపోయినాక. కాబట్టి ప్రియుల క్రీస్తు మనలో వచ్చాము, అది మనం గ్రహించుకోవాలి. ఆ క్రీస్తు మనలో ఎదురైనాక అప్పుడు ప్రియులారా మనకు ధైర్యం వస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నదే ఈ క్రీస్తుతో కలిసి మనం బ్రతుకుతున్నప్పుడు, క్రీస్తుతో ప్రియులారా మనం కలిసి బ్రతుకుతున్నప్పుడు మనం ఫలిస్తాయి అనమాట, తప్పకుండా ఫలిస్తాం. ప్రత్యేక ప్రియులారా మనం చూస్తున్నదే క్రీస్తుతో కలిసి బ్రతుకుతున్నప్పుడు ప్రియులారా మనం చూడవచ్చు. ప్రియులారా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో కొన్ని పాపం లిస్ట్ గురించి రాయబడింది. 6వ అధ్యాయంలో కొన్ని పాపాల గురించి రాయబడింది. ఇక 7వ అధ్యాయంలో కూడా జాగ్రత్త గురించి రాయబడింది, వ్యభిచారం గురించి కూడా రాయబడింది.
ఇప్పుడు క్రిస్తువుతో కలిసి బ్రతున్నప్పుడు ఇది రెండిటి నుండి బయటపడుతున్నాను. అది రెండు పాపం, ఆ పాపాలు చేయకుండా కాపాడబడతాయి అనమాట. ఇక 10 అధ్యాయంలో కూడా మనం చూడొచ్చు. ఇక్కడ కూడా ప్రియులరా సన్నగొడం గురించి రాయబడి ఉంది, విగ్రహారాధన గురించి రాయబడి ఉంది. ఇంకా మనం చూసినట్లయితే చాలా ప్రియులరా మనం చూసినట్లయితే, కాబట్టి ప్రియులరా మనం చూస్తే క్రిస్తుతో కలిసి బ్రతున్న వారుగా మనం ఉంటే పాపంలో పడిపోలేదన్నమాట. ఎందుకంటే యేసుక్రీస్తు పరిశుద్ధుడు అనమాట, దేవునికి స్తోత్రం. కాబట్టి మనలో వచ్చిన దేవుడు, మనలో వచ్చిన యేసయ్య పరిశుద్ధుడు అనమాట, పరిశుద్ధుడు. కాబట్టి బైబిల్ గ్రంథం స్పష్టంగా నేర్పిస్తుంది. 6వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క మందిరం అని ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అలాగే ప్రియులారా 3వ అధ్యాయంలో కూడా ప్రియులారా మనం చూడవచ్చు 17వ వచనం, దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. కాబట్టి దేవుని ఆలయం పరిశుద్ధంగా ఉండాలి అనమాట. ఇప్పుడు పరిశుద్ధమైన దేవుడు మనలో వచ్చి మనలో పరిశుద్ధంగా బ్రతుకునట్టు పిల్లల కాపాడుతూనే ఒకటి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మన దేవుని యొక్క మందిరం పరిశుద్ధ దేవుడు నాలో మీలో వచ్చేస్తాం. కాబట్టి దేవునితో యేసుక్రీస్తుని కలిగడం మనకు పరిశుద్ధంగా బ్రతకవచ్చు అనమాట. అంటే జాగ్రత్త, లేదంటే వ్యభిచారం, దురాశ, నేత్రాశ, శరీరాశ, జీవపడ్డంబం అలాంటి పాపంలో మనం పడకుండా ఇప్పుడు మనను యేసునామములో అనుదినం కాపాడినాక ఇంకా కూడా కాపాడుతాయి అనమాట. నన్ను పాపంలో పడిపోలేదన్నమాట. కానీ క్రీస్తు లేని వారు, పరిశుద్ధమైన జీవంగల దేవుడు లేని వారు పాపంలో పడడానికి అవకాశం ఎక్కువ అనమాట. కానీ క్రీస్తుని కలిగిన వారు ప్రియులరా వారు పాపంలో పడకుండా పరువున్న పరిశుద్ధమైన క్రీస్తు ప్రియులరా మనను ఇప్పుడు కాపాడినా కాబట్టి స్తోత్రం, ఇంకా కూడా కాపాడుతాయి అనమాట, దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధమైన జీవితం పరిశుద్ధమైన క్రీస్తుతో కలిసి బ్రతికినప్పుడు సాధ్యమవుతాయి అనమాట. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి క్రీస్తు ఆమేన్ పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. ఆమేన్. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని ప్రభు చెప్పిన వాక్య పరిలాగా మనం జ్ఞాపకం చేయాలి. ఇప్పుడు దేవుడు ఏం కోరుతుంది, మనం పరిశుద్ధులు ఎదగాలన్నమాట. కాబట్టి పరిశుద్ధమైన క్రీస్తును తండ్రిన దేవుడు మనలో నాట్యారు. కాబట్టి ఈ కాలంలో మనం జాగ్రత్తం గాని, వ్యభిచారం గాని, దొంగతనం గాని, లేదంటే అబద్ధాలు చెప్పడం గాని, సనగడం గాని, కుడగడం గాని, దర్శించడం గాని, లేదంటే హృదయంలో ఇద్దరితో పగ గాని, కోపం పెట్టుకొని గాని వీళ్ళ మనం ఉండకుండా మనలో వచ్చిన ప్రభు నిరంతరం నాకు మీకు సహాయం చేస్తున్నాడు. మనం నిరంతరం పరిశుద్ధంగా బ్రతకడానికి కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధమైన క్రీస్తు నాకు మీకు ప్రియులారా నిరంతరం సహాయం చేస్తున్నాడు అనమాట. అందుకొరకు ప్రియులారా పరిశుద్ధమైన జీవితం క్రీస్తుతో కలిసి మనం బ్రతికినప్పుడు అది సాధ్యమనమాట. సాధ్యం. ఇప్పుడు ఈ కాలంలో మనం అలా బ్రతకాలని దేవుడు కోరుతుంది. పాపం చేసుకొని బ్రతుకుతున్న ప్రజలు చాలా మంది మనం కనిపిస్తుంది. కానీ వారి మధ్యలో దేవుడు మనను పరిశుద్ధులు మనం ఎదగాలి అనమాట. పరిశుద్ధులు ఎదగాలి అంటే క్రీస్తుతో సహవాసం ఉంటేనే సాధ్యమవుతాయి అనమాట. పరిశుద్ధత క్రీస్తు నుండి వస్తాయి అనమాట. క్రీస్తు బయట నుండి కాదు, క్రీస్తులో ఉంది అనమాట. క్రీస్తు యేసుక్రీస్తు పరిశుద్ధులు. కాబట్టి ఆ క్రీస్తును తండ్రిని దేవుడు మనలో నాట్యారు. ఇప్పుడు తండ్రి ఏం కోరుతుంది, మనం కూడా పరిశుద్ధంగా బ్రతకాలి, వాక్యానుసరంగా బ్రతకాలి. కాబట్టి యేసుక్రీస్తు వాక్యానుసరంగా బ్రతికాం, తండ్రి చిత్తం చేసుకొని బ్రతికాం. అదే క్రీస్తును తండ్రి దేవుడు నాలో మీలో నాట్యం అనమాట. క్రీస్తు మనలో ఎదుగుతున్న దేవునికి సోదర క్రీస్తు మనల్ని ప్రవాహం చేసినప్పుడు మనం అందరూ కూడా తండ్రి చిత్తం, జీవంగల దేవుని యొక్క చిత్తం చేసుకోని బ్రతుకుతాయి అనమాట. ఇప్పుడు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, జీవంగల దేవుని యొక్క చిత్తం చేసుకొని బ్రతుకుతున్న వారు నిత్యం బ్రతుకుతాయి అనమాట. జీవగల దేవునితో నిత్యం బ్రతుకుతాయి. లేదు. కాబట్టి ప్రియులారా మనం అందరు వేసుకున్నామని పరిశుద్ధులు ఇంకా లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించినాక. కాబట్టి మనం పరిశుద్ధ గురించి విన్నప్పుడు మనం ఉత్సాహం చూపాలి, ఎక్కువ చూపాలి అనమాట. కొందరికి ఆ విషయం విన్నప్పుడు అంత ఇష్టం లేదని, కానీ మనం ఎక్కువ పరిశుద్ధపరిచే విషయంలో దేవా నన్ను ఇంకా పరిశుద్ధపరచమని మనం ప్రార్థన చేయాలి. దేవా మీ రక్తం ద్వారా, మీ నామం ద్వారా, వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా హోళిసి నన్ను పరిశుద్ధపరచును. ఇప్పుడు మన అందరూ యేసునామములో పరిశుద్ధంగా బ్రతికినట్టు జీవంగల దేవుడు మనకు అధికమైన కృప అనుగ్రహించినాక, ఇప్పుడున్న దానికంటే ఎక్కువ మనం పరిశుద్ధంగా బ్రతికినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక, మన ఆలోచన విధానాలు దేవుడు పరిశుద్ధపరిచినాక, మన ఊహలు పరిశుద్ధపరిచినాక, మన కోరికలు జీవగల దేవుడు పరిశుద్ధపరిచినాక, ఇప్పుడు మన ఊహలు పరిశుద్ధపరచబడాలి, మన ఆలోచన విధానాలు
పరిశుద్ధమైన ఆలోచన యేసునామములో జీవం గల దేవుడు మనకు సమృద్ధి అనుగ్రహించినాక ఇప్పుడు మనలో ఇచ్చిన ప్రభు మనకు అనుగ్రహిస్తాడు, పరిశుద్ధమైన ఆలోచన ఇస్తాడు, మంచి ఆలోచన అనుగ్రహిస్తాడు. ఊహలు మన ఊహిస్తా, కొన్నిసారి మన చెడు విషయాలు ఊహిస్తారేమో, కానీ పరిశుద్ధాత్మతో నింపబడుతున్నప్పుడు, క్రిస్తుతో కలిసి బ్రతున్నప్పుడు పరిశుద్ధమైన మంచి ఆలోచన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనకు అవసరం అనమాట పరిశుద్ధమైన ఆలోచనగా మన కోరికలు కూడా దేవుడు పరిశుద్ధ జీవగల దేవుడు పరిశుద్ధ పరిచినాక కోరికలు చాలా ఇంపార్టెంట్ అనమాట. మనస్సు, భావోద్వేగం, చిత్తం, ఇప్పుడు ఇదంతా కూడా జీవగల దేవుడు పరిశుద్ధ పరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి నిరంతరం జీవగల దేవుడు మనను పరిశుద్ధ పరుస్తున్నాడు. ఇప్పుడు మనం చూడవచ్చు, బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, యోహాను సువార్త 2వ అధ్యాయంలో చూడవచ్చు. యేసుక్రీస్తు యెరూషలేము దేవాలయంలోనికి వచ్చినప్పుడు ఆ దేవాలయంలో కొందరు బిజినెస్ చేస్తున్నాం అనమాట. అంటే ఆ మందిరాన్ని అపవిత్రపరుస్తున్నది యేసుక్రీస్తు చూసినప్పుడు వారిను మనం చూడవచ్చు, వెంటనే వెళ్ళగొట్టామన్నవాడు బయటకు. మనం తప్పు పట్టవద్దు, వారిను ఎందుకు యేసుక్రీస్తు బయటకు వెళ్ళగొట్టామని. అంటే ఆలయం అపవిత్రంగా చేయవద్దు, నా మందిరం ప్రార్థనాలయం అని పిలువబడుతుంది. ప్రార్థన జరగాలి, మందిరం పరిశుద్ధంగా కాపాడబడాలి అనమాట. దేవునికి స్తోత్రం. అది ప్రభు కోరుతుంది. కాబట్టి తండ్రి దేవుడు ఏం చేశాడు మన జీవితంలో? తండ్రి దేవుడు ఆ పరిశుద్ధమైన ప్రభువును మనం ఆత్మలో, మన హృదయంలో తండ్రి దేవుడు నాట్యం స్తోత్రం. కాబట్టి ఒక పాట ఉంది కదా, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోలేదు నీవు వెలిగించిన దీపము. హల్లెలూయా. కాబట్టి తండ్రి దేవుడు క్రిస్తువులు, వెలుగైన యేసుక్రీస్తువులు మన ఆత్మ దీపం ఇప్పుడు వెలిగించబడామన్నమాట. దేవునికి స్తోత్రం. సువార్త మేము చేసిన ఉన్నప్పుడు మన ఆత్మ ఒకప్పుడు చీకటి ఉన్నామన్నమాట. జీవగల దేవుని ప్రభుత్వ కనెక్టివ్ లేనప్పుడు చీకటి ఉన్నాం. కానీ ఎప్పుడైతే తండ్రి దేవుడు క్రిస్తువుని మనలో నాటినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చినప్పటి నుండి మన ఆత్మ జీవం పొందామన్నమాట. జీవగల వెలుగైన దేవునితో కనెక్ట్ అయ్యామన్నమాట. వెలుగైన దేవుడే పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి వెలిగించామన్నమాట. కాబట్టి అది ఇప్పుడు మండుతుంది, అది దీపం, ఆత్మ దీపం వెలిగించబడిన స్తోత్రం. కాబట్టి దేవునికి స్తోత్రం. ఇప్పుడు పరిశుద్ధాత్మ వలన మనం వాక్యం వినన కొలది, వాక్యాలు ధ్యానిస్తున్న కొలది, వాక్యం గురించి కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది, అది అగ్ని అనమాట. కాబట్టి మనకు తెలుసు, మనం నిప్పు పెట్టిన తర్వాత, అంటే మంట పెట్టిన తర్వాత దానిలో కర్రలు ప్రియుల దానిలో వేసినప్పుడు అది ఇంకా ఎక్కువ మండుతుంది అనమాట. దానిలో నూనె గాని ప్రియుల పోసినప్పుడు అది ఇంకా ఎక్కువ మండుతుంది అనమాట, మంటగా వస్తాయి. అలాగే ప్రియుల పరిశుద్ధాత్మతుడు వాక్యం అగ్ని ప్రియుల మనలో పెట్టి నా ఆత్మ దీపం యేసునామములో అధికంగా వెలిగించినాక, అధికంగా మండించినాక ఆ దేవునికి సిద్ధం అనమాట. కాబట్టి ప్రియుల పాత నిబంధన లేవి గండంలో ప్రియుల మనం చూడవచ్చు, మందిరం ప్రదేశ గుడారంలో ప్రియుల మనం చూసినట్లయితే రాయబడి ఉంది, దీపం అది యాజకుడు ఒక పని అనమాట. ప్రతిరోజు వెళ్ళి అంటే దానికి కావలసిన నూనె పోయాలన్నమాట, ఒలివు నూనె పోయాలి, అది ఎల్లప్పుడూ మండించబడాలి అనమాట. దీపం ఎల్లప్పుడూ మండించబడాలి. కాబట్టి మన ఆత్మ ఎలా ఉంది? పరిశుద్ధాత్మ వలన మండించబడిన స్థాయిలో ఉందా? వాక్యం ద్వారా మండించబడిన స్థాయిలో ఉందా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రతిరోజు మండించబడాలి. ఇప్పుడు ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తున్న వారు ఉండే, ప్రతిరోజు ప్రభువును ఆరాధన చేస్తున్న వారు ఉండే, ప్రతిరోజు మన వాక్యం ప్రభు ఒక మాటలు భూజిస్తున్న మన ఆత్మ దీపం మండిస్తున్నాం, అది మండించబడుతున్నాం అనమాట. అది ఫైర్ గా ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. అలాగే అది అధికంగా యేసునామములో మండించబడినాక పరిశుద్ధాత్మ వలన ప్రత్యేకంగా బైబిల్ భాషల్లో ప్రార్థన ఇస్తున్న వారు, ఆత్మలో ప్రార్థన ఇస్తున్న వారు, ఆత్మలో ఆరాధన ఇస్తున్న వారు ఆత్మ మండించబడతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు అది మండించబడాలి. నీ ఆత్మ పరిశుద్ధాత్మ వలన అధికంగా మండించబడినాక కోరుకోవాలన్నమాట. ఆత్మ దీపం నన్ను అధికంగా మండించు. కాబట్టి ప్రార్థనలో కొందరు పరిశుద్ధాత్మతో కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు గంటలు ప్రార్థన చేస్తారు. ఇప్పుడు వారి ఆత్మ ఫైర్ అయిపోతాయి అనమాట. అంటే ఆత్మ ఆల్రెడీ ఫైర్ ఉంది, అది ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఇప్పుడు అలాంటి ఉన్న వ్యక్తిగా మనం మీటింగ్ లోనికి రావాలి. ఆత్మ దీపం ప్రార్థన చేసుకొని మండించుకొని మీరు ప్రార్థనకి వచ్చినప్పుడు మీరు రాగానే ఇద్దరిలో ఆత్మ కూడా అంటే అది కూడా ఫైర్ అవుతాయి అనమాట. అదే సంఘ సహవాసం ఒక ప్రాముఖ్యమైన విషయం. సంఘ సహవాసంలో ఏం జరుగుతుంది? 2-3 ఒకవేళ వారి ప్రార్థనలు తక్కువ ఉంటే, ఆరాధనలు తక్కువ కొన్నిసారి ఉండవచ్చు. కానీ కొందరేమో ప్రార్థన ఆరాధన వాక్యములో వారు
ఎక్కువ సమయం గడిపి తయారుతో వారు వస్తారు, అంటే పరిశుద్ధాత్మ నింపబడి వారు వస్తారు. ఇప్పుడు ఏమవుతుంది, అందరూ 4 లేదంటే 10 మంది లేదంటే 50 మంది 100 మంది ఇలా కలిసి వచ్చినప్పుడు కొందరు మండ అంత తక్కువ ఉండవచ్చు, కొందరు ఎక్కువ ఉండవచ్చు. కాబట్టి ఎక్కువ ఈ పరిశుద్ధాత్మ నింపబడిన వారుతో కలిసి మిగిలిన వారు కూడా ఇలాగ ప్రార్థన చేసినప్పుడు వారు కూడా మండించబడతాయి అనమాట, వాళ్ళు కూడా ఫైర్ అయిపోతాయి అనమాట. అదే జరుగుతుంది, అదే సహవాసంలో అదే జరుగుతుంది. ఇప్పుడు విశ్వాసంలో కొన్నిసారి మనం తగ్గిపోతాం, కానీ విశ్వాసంతో ఉన్న వారితో మనం కలిసి వారు కొన్ని మాటలు మనం విన్నప్పుడు వెంటనే విశ్వాసం పైకి వస్తాయి అనమాట. విశ్వాసం అదే మనకు జయం ఇస్తాయి అనమాట, అదే మనకు మెరకలు విడుదల స్వస్థ తెచ్చుకుని వస్తాయి. ఏంటి అదే సంఘ సహవాసం ప్రియులారా చాలా ప్రాముఖ్యం. సంఘ సహవాసంలో అదే జరుగుతుంది. నిజమైన సంఘ సహవాసంలో నిజంగా ఉన్న సహవాసంలో ప్రార్థన చేస్తున్న వారు ఉన్నారు కాబట్టి, ఆరాధన చేస్తున్న వారు ఉన్నారు కాబట్టి అంతవరకు సంఘ సహవాసం మనకు అవసరం. హల్లెలూయా. కాబట్టి సహవాసం ప్రియులారా మన దేశ నిర్లక్ష్యం చేయవద్దు. కొన్ని కారణాలను బట్టి కొందరు నిర్లక్ష్యం చేస్తారు, తప్పుడు తీర్మానాన్ని బట్టి. కాబట్టి మన ఆత్మ ప్రత్యేక ప్రియులారా మండించబడాలి. కాబట్టి యేసుక్రీస్తుతో సహవాసం మనం కోరుకోవాలి. మొదటి యోహాను రాసిన పత్రికలు మనం చూడవచ్చు. యోహాను చెప్తానమాట, మా యొక్క సహవాసం తండ్రిని దేవునితో, మా యొక్క సహవాసం ప్రభువైన యేసుక్రీస్తుతో. ఇప్పుడు యేసుక్రీస్తుతో సహవాసం చేస్తున్న వారి ఆత్మ అనుదినం మండించబడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కానీ సాతాను ఏం చేస్తాడు, మండ చల్లార్చడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే సాతానుకు తెలుసు మనం యేసుక్రీస్తుతో కలిసి ఉంటే మన ఆత్మ దీపం అధికంగా మండించబడుతుంది. ఆ వ్యక్తులే అపవాది క్రియలు నాశనం చేసినట్టు అలాంటి వ్యక్తులను ప్రభు చాలా బలంగా వాడతారు. ఎవరైతే ప్రభువుకు చోటిచ్చారో, ప్రభుతో కలిసి బ్రతుకుతున్నారో అలాంటి వ్యక్తులను పరిశుద్ధాత్మడు అధికంగా అభిషేకించి వారు తన రాజ్యం వరకు జీవంగా దేవుడు బలంగా వాడుతున్న మంచి సమయంలో మనం ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనల్ని కూడా దేవుడు వాడుతున్నాడు. స్తోత్రం. మన మీటింగ్ లో వస్తున్న వారు అందరూ వాడబడతారు. హల్లెలూయా. ప్రార్థనలో కావచ్చు కొందరు, ఆరాధనలో కావచ్చు కొందరు, వాక్య పరిచయంలో కావచ్చు, సువార్త పరిచయంలో కావచ్చు, గీలింగ్ కావచ్చు, దెయ్యాలను వెళ్ళగొట్టే విషయం కావచ్చు, ఇతరులకు సహాయం చేసే విషయంలో కావచ్చు, ఏదో ఒక విధంగా ప్రియులారా విజ్ఞాపన ప్రార్థన కావచ్చు, జీవంగల దేవుడు ప్రియులారా మనల్ని వాడుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక్క వ్యక్తిను వాడుకోవడం అని కాదు, నూతన నిబంధనలు ప్రియులారా మనం చూస్తున్న దేవుడు అందరి దేవుడు అభిషేకించి ప్రతి ఒక్కరిను పరిశుద్ధాత్మ దేవుడు చాలా బలంగా వాడుతున్న కాలంలో ప్రియులారా మనం ఇప్పుడు బ్రతికి ఉన్నామన్నమాట. ఇప్పుడు మనం కూడా కోరుకోవాలి, ప్రభువా నన్ను ఆత్మోక్తి నిండి నీ చిత్తానుసారంగా అధికంగా వాడుకోము ప్రభు అని ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 12వ అధ్యాయం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ప్రియులారా మనం చూసినట్లయితే 12వ అధ్యాయము 3వ వచనంలో రాయబడింది, యేసు క్రీస్తు ప్రభు అని చెప్పాలి అంటే ఎవరి సహాయం కావాలి? పరిశుద్ధాత్మ సహాయం. యేసయ్య మీరే నా ప్రభు అని చెప్పేవారిని బట్టి స్తోత్రం. చెప్పలేని వారు సువార్తను రక్షణ పొంది చెప్పే ధైర్యం పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించినాక యేసుక్రీస్తు నా ప్రభు అని మనం చెప్పిన వారిని బట్టి స్తోత్రం. చెప్పలేని వారు చెప్పే కృప దేవుడు అనుగ్రహించినారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అని చెప్పాలంటే ఏం కావాలి? పరిశుద్ధాత్మ సహాయం అని. పరిశుద్ధాత్మ సహాయం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తున్నట్టు దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మన క్రీస్తుతో కలిసి బ్రతుకుతున్నప్పుడు మనం బ్రతుకుతున్నప్పుడు చూడండి 6వ వచనం మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం, నానా విధములైన కార్యములు కలువు గాని అందరిలోనూ అన్నిటిలోనూ జరిగించు దేవుడు ఒకడే, ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రతిష్ఠత అనుగ్రహింపబడుచున్నది. ప్రతి వానికి ఆత్మ ప్రతిష్ఠ అనుగ్రహింపబడుచున్నది. చూడండి, అందరి ప్రయోజనం కొరకు. అంటే మన క్రీస్తుతో ఉండే పరిశుద్ధాత్మతో కలిసి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మ దీపాన్ని వెలిగించి అంటే మండించి ఆత్మ అదేగా బలపరచబడుతున్న కొలది ఆ వ్యక్తికి మాత్రం కాదు అనేకులకు దేవునగరంగా బ్రతుకుతాయి అన్నమాట. అదే నా పట్ల నీ పట్ల ఉన్న దేవుని చిత్తం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మాధీయంగా మండించినాక బలపరిచినాక ఇప్పుడు ఏమవుతుంది? ఆత్మ ప్రతిష్ఠ అంటే పరిశుద్ధాత్మ మానిఫెస్టేషన్ జరుగుతుంది అనమాట. అంటే మన ఆత్మ మండించబడుతున్న కొలది అది మనలో మాత్రం ఉండలేదన్నమాట, అది బయటపడతాయి అనమాట, మానిఫెస్ట్ అవుతాయి అనమాట. హల్లెలూయా. బైబిల్ కింద మనకు నేర్పిస్తుంది హృదయంలో ఉన్నది మాటల ద్వారా బయటపడతాయి అనమాట. అలాగే మనం ప్రభుత్వంతో కలిసి మన సమయం గడుపుతున్న కొలది ప్రార్థనలు ఆరాధన వాక్య ధ్యానంలో సమయం గడుపుతున్న కొలది రిసెప్షన్ పవర్ దేవుని యొక్క శక్తి ప్రియులారా పరిశుద్ధాత్మ నదులు జీవోదయ నదులు మన ఆత్మ నుండి అధికంగా ప్రవహిస్తాయి అనమాట. తక్కువ కాదు, అధికంగా ప్రవహించాలని దేవుడు కోరుతుంది. ఇప్పుడు పరిస్థితులను బట్టి మన ప్రార్థన తగ్గిపోవద్దు.
హల్లెలూయా. కొందరు నన్ను ఎంకరేజ్ చేయలేదు అని చెప్పుకొని మన ప్రార్థన, ఆరాధన, స్తుతి తగ్గిపోద్ది అనమాట. కాబట్టి పరిస్థితులు అనుకూలం ఉన్నా సరే, అనుకూలంగా లేనప్పుడు కూడా ప్రియులారా యేసుక్రీస్తు ప్రార్థన, సహవాసములో, ఆరాధనలో, స్తుతిలో మనం ఇంగ్రీస్ అవ్వనకు, యేసులో మనం ఇంగ్రీస్ అవ్వనకు అనుదినం ప్రియులారా మనం ఇంగ్రీస్ అవ్వాలి. అది ప్రియుల దేవుని చిత్తమైన సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఆయనను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రతిష్ట అనుగ్రహింపబడుచున్నది. అందరి ప్రయోజనం కొరకు అనమాట. కాబట్టి యేసుక్రీస్తుతో ఎవరైతే నమ్మకంగా సహవాసం చేస్తున్నారో, జీవకన్న దేవునితో ఎవరైతే నమ్మకంగా సహవాసం చేస్తున్నారో వారు అందరికీ ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చబడతాయి అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి కృప మనకు అనుగ్రహించినటువంటి దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన అందరికీ ప్రయోజనకరంగా ఉండాలి. ఇప్పుడు మీరు బాధపడవద్దు. అసూయాస్పెట్టు పరిశుద్ధాత్మ కాలిపోయినాక ఇప్పుడు అసూయాస్పెట్టు ఏం చెప్తాయి? నువ్వు ఎందుకు అందరికి ప్రయోజనకరంగా ఉండాలి. కాబట్టి ప్రియులారా అందరికీ అసూయాస్పెట్టు మన అందరికి ప్రయోజనకరంగా ఉండకుండా చేస్తాడనమాట. కానీ ప్రియులారా పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? మనకు అందరికీ ప్రయోజనకరంగా ఉండినట్టు, మన ఫలించినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక దేవునికి స్తోత్రం. చూడండి, అది దేవుని చిత్తం అనమాట. ఆయనను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రతిష్ట అనుగ్రహింపబడుచున్నది. కాబట్టి పరిశుద్ధాత్మతో మనం యేసుతో కలిసి ఉన్నప్పుడు మీరు ప్రతి ఒక్కరికి మీరు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మీరు మార్చబడుతుంది. అంటే మీరు ఆశీర్వాదంగా మార్చబడుతుంది. లేదా ఒకప్పుడు మనం ఇంతకు ఆశీర్వాదకరంగా లేదేమో, కానీ తండ్రి దేవుడు క్రిస్తువును మనలో నాట్యం, ఆశీర్వాదపూర్ణమైన క్రిస్తువును తండ్రి దేవుడు ఆ సీడు మనలో పెట్టామన్నమాట. సీడు కాబట్టి ప్రియులారా వాక్యం ద్వారా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనలో వచ్చినటువంటి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తును తండ్రి దేవుడు మనలో ఆ సీడు మనలో నాటినటువంటి దేవునికి స్తోత్రం. అది ఆశీర్వాదం అన్నమాట. కాబట్టి అది ఎదుగుతున్న కొలది మన ఆశీర్వాదాలు ఇంగ్రీస్ అవుతాయి, అనేకలకు దీవెనకరంగా మార్చబడుతుంది. దాన్ని అన్లిమిటెడ్ అనమాట. స్తోత్రం. మన ఊహికి మించినది అనమాట. మనం ప్లాన్ కంటే మించినది అనమాట దేవునికి స్తోత్రం. ఎంత ఊహించినా మన అందలేదు, అంత గొప్ప ఆశీర్వాదం అనమాట యేసుక్రీస్తులోని ఆశీర్వాదం. హల్లెలూయా. ఈ భూమిలో ఉన్న మనం బ్రతుకు సరిపోలేదనమాట. అందుకొరకే ప్రియుల దేవుడు నిత్యం యుగాలు మన జీవగల దేవునితో సమయం గడిపినప్పుడు కూడా ఇంకా మిగిలిపోతాయి అనమాట. అంత గొప్పవాడు ప్రియులరా, అంత గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన ప్రియుల మనలో వచ్చేస్తామన్నమాట దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఇప్పుడు కలిగి ఉన్న దేవుడు అంత గొప్పవాడు అనే సత్యం ప్రియుల మనం మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ప్రియుల మనకు ప్రభుత్వం కలిసి మనం బ్రతుకుతున్నప్పుడు ప్రియులరా పరిశుద్ధాత్మ ఫలం వరాలు అది ఇంగ్రీస్ అవుతాయి అనమాట. పరిశుద్ధాత్మ హోలీ స్పిరిట్ ఫ్రూట్ అండ్ ప్రియులరా హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన వరాలు ఇంగ్రీస్ అవుతాయి. దానిలో ప్రియులరా కొన్ని వరాలు మనం చూసినట్లయితే రాయబడి ఉంది. ఆత్మ ప్రతిష్ట అనుగ్రహింపబడుచున్నది. ఎలాగా ఒక్కనికి ఆత్మ వలన బుద్ధి వాక్యములు ఇంగ్రీస్ అవుతాయి అనమాట. ఇంకా కొందరకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసయ్య జ్ఞాన వాక్యము, మరి ఒకరికి ఆత్మ వలన విశ్వాసమును, మరి ఒకరికి ఆత్మ వలన స్వస్థపరిచే వరములు. ఇప్పుడు క్రిస్తుతో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో పిల్లల మన సమయం గడుపుతున్న కొద్ది ఆత్మ మండించబడుతుంది. మన ఇద్దరును స్వస్థపరిచే వ్యక్తులుగా దేవుడు వాడుతారు. జ్ఞాన వాక్యములు ఇంగ్రీస్ అవుతాయి అనమాట. బుద్ధి వాక్యములు మన ఇంగ్రీస్ అవుతాయి అనమాట. విశ్వాసములో స్ట్రాంగ్ గా మార్చబడతాయి అనమాట. అది మాత్రం కాకుండా ప్రియులను మనం చూసినట్లయితే అద్భుత కార్యములు, అంటే అద్భుతాలు మెరకలు చేసే ఆ వరాలు అభిషేకంతో నింపబడతాయి అనమాట. అద్భుత కార్యములు చేయు శక్తి అనుగ్రహిస్తాడు. ఇంకా మరి ఒకరికి ప్రవచనం, పరిశుద్ధాత్మతో నింపబడి ప్రభుత్వం కలిసి బ్రతున్న వారు ప్రవచనం చెప్పే వ్యక్తులుగా మార్చబడతాయి అనమాట. ప్రవక్తలు అంటే ప్రవచనం చెప్తారు. పరిశుద్ధాత్మ నింపబడి ప్రవచనం అంటే గతకాలంలో జరిగిన విషయం గురించి చెప్పడానికి దేవుడు వాడతారు. అది మాత్రం కాకుండా ఇంకా జరగబోయే విషయం గురించి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారు అనమాట. దేవునికి స్తోత్రం. అది చాలా అద్భుతమైన వరమైన సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే ఆత్మల వివేచన, మరి ఒకరికి నానావిధ భాషలను, మరి ఒకరికి భాషలు అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడుతాయి అనమాట. ప్రస్తుతం మనం తండ్రి దేవుడు క్రిస్తువుని మనలో నాట్యం, ఆ క్రిస్తు ప్రియులారా మనలో ఎదుగుతున్న కొద్ది పరిశుద్ధాత్మ ఫలం ఓపరేట్ అవుతాయి. గలాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనాలు మనం చూడవచ్చు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతి, ఇంద్రియ నిగ్రహముల ఆత్మ, అలాగే దయ, సాత్వికం అంతా కూడా పరిశుద్ధాత్మ ఫలం. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఫలం వరములు రెండులో మనం ఎదుగుతాయి అనమాట.
రెండు ఆపరేట్ అవుతాయి అనమాట. క్రిస్తు మనలో ఉన్న కాబట్టి ఆ క్రిస్తులో ఇదంతా ఉంది అనమాట. మనలో ఉన్న పరిశుద్ధాత్మలో ఇదంతా ఉన్న కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రార్థన చేస్తున్న కొలది, ఆరాధన చేస్తున్న కొలది, ప్రభుత్వం నమ్మకంగా ఉంటే ఇది మన ఆత్మ నుండి తప్పకుండా మేనిఫెస్ట్ అవుతుంది. మేనిఫెస్ట్ అవుతున్నప్పుడు అది అర్థమవుతుంది అనమాట. మీకు అర్థమవుతుంది, ఇద్దరికి అర్థమవుతాయి అనమాట. మీరు అభిషేకంలో దైవశక్తులు ఎదుగుతున్నప్పుడు ఇద్దరికి అది అర్థమవుతాయి ప్రియులారా. అప్పుడు మీ విలువ ఇంకా ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఒకప్పుడు మనం విలువ లేని వారు, కానీ రక్తం ఇచ్చి కొన్నాం, ప్రాణం పెట్టి కొన్నాము. ఆమేన్. అలాగే దేవుడు మనకు ఎంతో విలువ ఇచ్చామని అర్థం చేసుకోవాలి. ఇంకా క్రిస్తువును తండ్రి దేవుడు క్రిస్తువును మనల్ని నాటినప్పుడు మనకు చాలా గొప్ప విలువ వచ్చింది అనమాట. అది మాత్రం కాకుండా క్రిస్తువు మనల్ని ఎదుగుతున్న కొలది ఇంకా విలువ తగ్గిపోవడం కాదు, ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఇంక్రీస్ అవుతుంది కాబట్టి దేవునికి అవుతారు. ఇంకా ప్రియుల మన ఆత్మ అధికంగా మండించబడుతున్న కొలది ఇంకా మీరు చాలా విలువైన వ్యక్తిగా మార్చబడతాయి అనమాట. యేసుక్రీస్తు చెప్పారు, ఉప్పు అది సారం ఉన్నప్పుడు మీరు భూమికి ఉప్పు అని చెప్పామన్నమాట. ఉప్పు దానిలో ప్రియుల దాన్ని రుచి ఉన్నప్పుడు అది దాన్ని తీసుకొని వచ్చి ఇందులో బెండగదిలో లేదా ఎంతో ప్రాముఖ్యంగా శ్రేష్టంగా దాన్ని వాడతాయి అనమాట. కానీ దానిలో రుచి లేదంటే బయటే పారేస్తారు. కానీ మన క్రిస్తు మనలో ఎదుగుతున్న మనల్ని మనకు మీకు విలువ ఇంగ్రీస్ అవుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. అనేకులు పిలుస్తారు, బ్రదర్ సిస్టర్ నా కొరకు ప్రార్థన చేయము, నా స్వస్థ కొరకు ప్రార్థన చేయము, చీకటి శక్తుల ద్వారా నేను బాధపడుతున్నా, మా కొరకు ప్రార్థన చేస్తారా, మా కుటుంబ జీవితంలో సమస్యలు ఇబ్బంది పడుతున్నా, మా కొరకు ప్రార్థన చేస్తారని చెప్తారు. క్రిస్తు ప్రియులారా మనలో ఎదుగుతున్నప్పుడు తప్పకుండా జరుగుతాయి అనమాట. ఎందుకంటే క్రిస్తు ప్రతి ఒక్కరికి అవసరం అనమాట. సత్యం అదనమాట. ప్రతి ఒక్కరికి జీవం గల దేవుని ఒక సహాయం అవసరం. జీవం గల దేవుని ఒక సహాయం అవసరం లేని వారు ఎవరు లేదు. క్రిస్తు యొక్క సహాయం అవసరం లేని వారు ఎవరు లేదు అనమాట. అందరికీ అవసరం. కాబట్టి క్రిస్తు మనం ఎదుగుతున్నప్పుడు ప్రజలు బైబిల్లో రాయబడింది, రోగికి వైద్యులు అవసరం అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాను, నేను నీతిమంతులను రక్షించుకోవడానికి కొరకు నేను రాలేదు, కానీ పాపుల కొరకు వచ్చామన్నమాట. అలాగే వైద్యుడు ఎవరికి అవసరం? రోగాలతోని వారు. కాబట్టి రోగాలతోని వారు పిలుస్తారు, బ్రదర్ సిస్టర్ ఒకసారి మనం నమ్మకంగా క్రిస్తుతో కలిసి బ్రతున్న వారు ఉండే తప్పకుండా చెప్తారు, ప్రజలు పిలుస్తారు. కాబట్టి తప్పకుండా పిలుపు వస్తాయి అనమాట. బ్రదర్ సిస్టర్ నా కొరకు ఒకసారి ప్రార్థన చేస్తారని పిలుపు వస్తుంది. ఒకవేళ మీరు ఇప్పుడు పిలుపు రావడం లేదని బాధపడుతున్నారు, కానీ పిలుపు వస్తాయి. క్రిస్తుతో నమ్మకంగా ఉండండి. ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య ధ్యానంలో అలాగే నమ్మకంగా బ్రతుకుతున్నప్పుడు తప్పకుండా అనేకులు పిలుస్తారు. అప్పుడు మనం విభజన చేసుకొని బ్రతకాలి, విభజన చేసుకొని వెళ్ళాలి. లేదంటే వారు మన దగ్గర వస్తారు, కొన్నిసారి మన దగ్గర వస్తారేమో, వారి దగ్గర కానీ అది మీరు పరిశుద్ధాత్మ వల్ల నిర్ణయం చేసుకోవాలి. కాబట్టి అభిషేకంలో ఎక్కువ ఇంక్రీస్ అవుతున్నప్పుడు ఏం చెప్తారు? మీరే చెప్తారు, మా దగ్గరికి రావాలని చెప్తారు. నేను పాలన సమయం ఇస్తాను, ఆ టైంకు రావాలి అపాయింట్మెంట్. కాబట్టి ఎలిసా దగ్గర మనం చూడొచ్చు. ఎలిసా అభిషేకం జీవగల దేవునితో సహవాసంలో చాలా క్లోజ్ ఉన్నా కాబట్టి అభిషేకం ఇంక్రీస్ అయ్యామన్నమాట. కాబట్టి మనం చూస్తున్నట్లయితే తన సొంత దేశం నుండి కాదు, వేరే దేశం నుండి దేశంలో ఉన్న వ్యక్తి వస్తున్నాం అనమాట. అదే జరుగుతున్న దేశంలో క్రిస్తు వాళ్ళు ఎదుగుతున్న కొలది మనం దగ్గర ఉన్న వారు మాత్రం కాదు, వేరే ప్రాంతం నుండి కూడా, దూర ప్రాంతం నుండి కూడా యేసు ప్రజలు వస్తారన్నమాట. అభిషేకం. కాబట్టి ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చిన అభిషేకం చాలా గొప్పది. మనలో క్రిస్తు చాలా గొప్పవాడు, స్వస్థపరిచే దేవుడు, బాగు చేసే దేవుడు, దీవించే దేవుడు. కాబట్టి ఆ క్రిస్తు కొరకు ప్రజలు వస్తారనమాట. క్రిస్తు మనలో ఎదుగుతున్నప్పుడు ఆ క్రిస్తు ద్వారా ఆశీర్వాదం కొరకు, విడుదల కొరకు, మేలు కొరకు ప్రజలు దూర ప్రాంతం నుండి కూడా యేసులో వస్తారనమాట. అప్పుడు మనం చెప్తారు, అబ్బో వారు మనవారు కాదు కదా, అలాంటి పదాలు మనం వాడవద్దు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అందరికీ క్రిస్తు అవసరమన్నమాట. క్రిస్తు మనలో ఎదుగుతున్న కొలది మన పరిశుద్ధాత్మలో నేర్పిస్తాడు. రకరకాల ప్రజలు పరిగెత్తుకొని వస్తాయి, కానీ మనం ఆపవద్దు. ఆమేన్, హల్లెలూయా. కమ్మని చెప్పాలి, బ్రహ్మని చెప్పాలి. సోదరు వస్తున్న వారికి అందరికీ విడుదల అనమాట. క్రిస్తు మనలో ఎదుగుతున్న కొలది పరిశుద్ధాత్మలు మన నుండి ప్రవేశిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఇలా వస్తున్న వారికి అందరూ దీవించబడతాయి అనమాట. క్రిస్తువుని కలిగిన మన దగ్గరే ప్రజలు వచ్చినప్పుడు వారు కూడా దీవించబడుతుంది. ఇప్పుడు మనం బాధపడవద్దు. వారు దీవించబడుతున్నప్పుడు, వారు అభిషేకత దింపబడుతున్నప్పుడు, వారి స్వస్థ పొందినప్పుడు మనం ఎక్కువ ఆనందించుకోవాలి. ఎందుకంటే అది దేవుని చిత్తం అనమాట. దేవునికి సోదరు. అప్పుడు మనం బాధపడవద్దు, అబ్బో వారు అభిషేకం పొంది మాకంటే గొప్ప స్థాయిలు అయిపోతాయేమో అని. కాబట్టి ప్రియులు మనం ఫేత్ఫుల్ ఉండే చాలు.
ఇప్పుడు ఇలా ఫేతులు ఉండడం దేవుని చిత్తం. ఫేతులు ఉండే మన అభిషేకం తగ్గిపోలేదు, దేవుని శక్తులు ఇంక్రీజ్ అవుతాయి అనమాట, దేవ జ్ఞానములు మనం ఇంక్రీజ్ అవుతాయి అనమాట. క్రీస్తు తప్పకుండా ప్రియుల మనను బలంగా వాడతాయి. కాబట్టి ప్రియుల మనం రమ్మని చెప్పాలి, ప్రజలు పుడవాలి అనమాట. దేవునికి ప్రత్యేక ప్రార్థన చేసిన వారు పుడవాలి. ప్రార్థన చేసిన తర్వాత వీళ్ళుండే కొందరు మనం చూసినది ప్రార్థన చేసిన తర్వాత నిద్రపోతారు. నైట్ పూట ఓకే, ప్రార్థన చేసిన తర్వాత నిద్రపోవడం మంచిది, కానీ పొద్దున పూట ప్రార్థన చేసిన తర్వాత మన వీలుండే మనం తిరగాలి అనమాట. లేదంటే ప్రజలు కొందరిని ఆహ్వానించాలి, ఎందుకంటే అప్పుడు మన ద్వారా మెరకలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి అనమాట. అంటే ప్రార్థన చేసిన తర్వాత వీలుండే బయటికి వెళ్ళాలి, లేదంటే ప్రజలు పిలవాలి అనమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రార్థన చేసిన తర్వాత యేసుక్రీస్తు మనం చేసినట్టు మనం చూడొచ్చు. రాత్రి అంతా కూడా తండ్రితో ప్రార్థన చేశారు. తర్వాత ప్రజలు పరిగెత్తుకొని వచ్చామనమాట. ప్రజలు వచ్చినప్పుడు వారి మీదే కొందరు చేయబట్టి ప్రార్థన చేయడం, వారిని వాక్యం నేర్పించడం, వారిని బోధించడం, హల్లెలూయా, ఎన్నో విషయాలు, దెయ్యాలను వెళ్ళగొట్టడం, ఎన్నో విషయాలు చేశారు. కాబట్టి మనం రాత్రి ఓకే ప్రార్థన వేసుకొని ఓకే నిద్రపోయినప్పుడు దేవుడు ఆ సమయంలో కూడా జీవంగల దేవుడు మాట్లాడతారు, దేవునికి ఇస్తుంది. కానీ ఉదయకాలం లేచి ప్రార్థన చేసిన తర్వాత ప్రియులారా శక్తి ప్రజలు సంఘర్షణ కొరకు, ప్రజలు మేలు కొరకు వాడుకోవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. ఒకవేళ కాబట్టి ప్రియులారా ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రార్థన పరిశుద్ధాత్మ నింపబడి ప్రార్థన చూద్దాం. ప్రార్థన తగ్గిపోవద్దు, ప్రార్థన ఇంక్రీజ్ అవునాక యేసులో ప్రార్థన, ఆరాధన, వాక్య ధ్యానం మనం అన్నదాన్ని ఇంక్రీజ్ అవునా కానీ తగ్గిపోవద్దు, కాంప్రమైజ్ చేయవద్దు అనమాట. ప్రార్థన, ఆరాధన, వాక్య ధ్యానం తగ్గిపోయినట్టు అలాంటి పరిస్థితులు రావడానికి అవకాశం ఉంది. కానీ మనం నిర్ణయం తీసుకోవాలి, ఎలిసాలాగా నిర్ణయం తీసుకోవాలి, నేను జీవగల దేవునితో సమయం గడుపుతా అంతే. ఎంత పెద్ద వ్యక్తి వచ్చినా సరే నువ్వు అక్కడ ఉండు అంతే. నేను నా తండ్రితో మాట్లాడుతున్నాను ఇప్పుడు, ఆకాశం భూమి సముద్రం చదివిన నా ప్రాణ ప్రియుడైన యేసుక్రీస్తుతో నేను ఇప్పుడు సమయం గడుపుతున్నా. కాబట్టి వేచి ఉండు అంతే. దానికి అర్థమైనది యేసుక్రీస్తు కంటే గొప్పవారు ఎవరు లేదని మనం గ్రహించుకోవాలి. గొప్పవారు ఎవరు లేదని రెవల్యూషన్ దేవుడు మనకు అనుగ్రహించినాక మన పరిస్థితి తేడా ఉండొచ్చాం. మనుషుల కొరకు మన ప్రార్థన ఎంతసేపు అని పక్క పెడతాను. ఫంక్షన్ వచ్చినప్పుడు దాని కొరకు మనం పరిగెత్తుకొని ప్రార్థన కూడా ఆపుకొని కూడా మనం వెళుతారని అంటే మనం దానికి అర్థం ప్రజలకు మనం ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తుంది యేసుక్రీస్తు కంటే. కానీ మనం మారుమనసు పొందాలి. ప్రభు కంటే ప్రభువును తక్కువ చేసుకున్న ఏ విషయమైనా సరే మారుమనసు పొందాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడి ప్రభుత్వం కలిసి ఫంక్షన్ కి వెళ్ళడం కూడా మంచిది, పెళ్లికి వెళ్ళడం తప్పు కాదు. అని వెళుతున్నప్పుడు దేవుడు ప్రార్థన చేసుకొని మనం వెళుతున్నప్పుడు దేవుడు కొందరును నా ద్వారా మీ ద్వారా కొందరును ప్రభు తాకుతారనమాట. తాకుతారు ప్రజలు విడిపించడానికి జీవంగా దేవుడు వాడినాక యేసునామములో దేవుడు వాడతారు ప్రజలు అంటే. కాబట్టి మన ఆత్మ మండించబడుతున్న కూడా అది శక్తి ప్రశంస రిలీజ్ అవుతాయి. అలాంటి ప్రార్థన జీవితం మనకు అనుగ్రహించున్నాక అదే పట్టుదల ప్రార్థన అనమాట. బైబిల్ అదే మనకు నేర్పిస్తుంది. పట్టుదల ప్రార్థన అవసరం, ఎడతెగకుండా ఉన్న ప్రార్థన అవసరం. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి పట్టుదల ప్రార్థన మనకు అవసరం, వాక్యం అవసరం, దేవునికి జీవవాక్యం, బలమైన వాక్యాలు మనం అవసరం. అప్పుడు మనం బలపరచబడుతుంది. పరిశుద్ధాత్మ మన ఆత్మను బలపరుస్తాయి, మన అందరం వాడబడతాయి అనమాట. సంఘంలో వస్తున్న అందరం వాడబడతాయి. ఆ దేవుని చిత్తమైన సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అది మనం దాచిపెట్టడానికి వీల్లేదు. క్రిస్తువుని కలిగిన మనం అందరం వాడబడతాయి. అది నార్మల్ అనమాట, నార్మల్ క్రిస్టియన్ లైఫ్ అనమాట. క్రిస్తువుని కలిగిన వారు, క్రిస్తు ఎదుగుతాను కొలది వారందరూ ప్రతి ఒక్కరిని దేవుడు వాడతారు. దాపడానికి సాతానికి వీల్లేదు. కాబట్టి మనం ఆపవద్దు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, ప్రభు నన్ను కూడా మీ చిత్తానుసరంగా నన్ను వాడుకోమని ప్రార్థన చేయాలి ప్రభు. కాబట్టి మీరు బాధపడవద్దు, నన్ను వాడుతుంది, ప్రతి ఒక్కరిని వాడతాయి అనమాట. మిమ్మల్ని దేవుడు వాడతాయి అనమాట, ఫలిస్తాయి అనమాట పిల్లలు. అప్పుడు ఏమవుతుంది, మన అవసరాలు కూడా తీర్చబడతాయి. క్రిస్తు మనల్ని ఎదుగుతున్న కొలది దేవుడు మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు చాలా బలంగా వాడతారు. దానితో పాటు మన అవసరాలు కూడా మిరకల్ గా తెచ్చబడతాయి. కాబట్టి మనకు అవసరమైనది ఫెయిత్ఫుల్. యేసుక్రీస్తు ఉన్న ఫెలోషిప్ లో, సహవాసములో మనం ఫెయిత్ఫుల్ ఉండాలి అనమాట. అక్కడే మనం చాలాసారి ఓడిపోతాయి అనమాట. అంటే ప్రభు కోరుతున్న స్థాయిలో ప్రార్థన అవసరం, ప్రభు కోరుతున్న స్థాయిలో ఆరాధన అవసరం. మనమేమో నేను చేస్తాం, 1 నిమిషం చేస్తాం, లేదంటే 5 నిమిషం చేస్తాం, 10 నిమిషం చేస్తాం, అంతే. అలవాటు ప్రార్థనలు ఉండవచ్చు. దాని నుండి బయటపడాలి. అలవాటు ప్రార్థన సరిపోలేదు పిల్లలు. కాబట్టి మన పరిశుద్ధాత్మతో కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కృప అనుగ్రహించినాక కాబట్టి దాన్ని ఎలీషా ప్రియులారా మనం చూసినట్లయితే దాయమాన్ సరిగా రాజు పర్మిషన్ తీసుకొని, సరిగా రాజు పంపిన వ్యక్తి, ఇస్రాయేలు రాజు కూడా పర్మిషన్ ఇచ్చిన వ్యక్తి. ఆయన కానీ
జీవగల దేవునితో ఆ నయమాన్ని వచ్చి ప్రియుల ఇంటి దగ్గర వచ్చి నిలబడినా కానీ దేవుని ప్రసరస్ నుండి వెళ్ళిపోవడం లేదనమాట. దేవునితో సమయం గడుపుతున్నా ఎంతో గొప్ప విషయం ప్రియులారా, మామూలు విషయం కాదు. కాబట్టి అది మాత్రం అలాంటి బ్రతున్న వారు చూడండి దేవుని స్వరం తప్పకుండా వింటారనమాట. అలాగే అంటే దానికి అర్థం జీవగల దేవునికి ఇంపార్టెంట్ ఇవ్వాలన్నమాట. మనుషుల కంటే, ఆస్తిపాస్తుల కంటే, డబ్బు కంటే ఎక్కువ మనం జీవగల అభిషేకానికి ఇంపార్టెంట్ ఇవ్వాలి. అభిషేకం వల్ల మనం ఎదుగుతున్నప్పుడు మిగిలిన అంతా కూడా మనకు ఆడవుతాయి అనమాట. అదే దేవుని రాజ్యం, యేసుక్రీస్తు పడిన రాజ్యం ఇది మొదటి వెదుగుతున్నప్పుడు మన అభిషేకంలో, దైవశక్తిలో, దైవ జ్ఞానంలో ఇంక్రీస్ అవుతాయి. ఇప్పుడు ఏమవుతుంది, కష్టపడుతున్న వారు, పనిచేస్తున్న వారు ఆమె తీసుకొని వచ్చి మన దగ్గరే మనకి ఇస్తారనమాట. దేవునికి స్తోత్రం. అలాగే మన దగ్గర కాబట్టి మనం చూడొచ్చు. కానీ ఎలీషా మనం చూడొచ్చు, ఆత్మలో చాలా బలంగా ఉన్నావు కాబట్టి నయమాన్ని తీసుకొని వచ్చిన బహుమానం కూడా అసలు తీసుకోలేదన్నమాట. ఎందుకంటే ఎలీషాకు సమృద్ధి ఉంది. అంటే దానికి అర్థమైనది ఆత్మలో అంతగా స్ట్రాంగ్ అయిపోయింది అనమాట, అంతగా బలపరచబడింది, మామూలు స్థాయిలో కాదు. అంటే కాబట్టి నిజంగా ప్రియులారా మన ప్రభుత్వం కలిసి బ్రతున్నప్పుడు మన ఇన్నర్ మ్యాన్ చాలా బలపరచబడతాయి అనమాట. ఊహించలేని స్థాయిలో ఇన్నర్ మ్యాన్ బలపరచబడతాయి. అది మన పేతురులో మనం చూడవచ్చు, అపొస్తలుల పౌలులో మనం చూడవచ్చు. వారందరూ మామూలు సాధారణ మనుషులు అని ప్రార్థన వేసుకొని వాక్యం ధ్యానించుకొని అలాగే చేస్తున్న కొలది వారి ఇన్నర్ మ్యాన్ చాలా బలపరచబడినప్పుడు పేతురు నడువుగానే మిరకలు జరుగుతాయి అనమాట. సోదరు కాబట్టి ఈ కాలంలో కూడా ఏ సమయంలో జరిగినాక నా ద్వారా మీ ద్వారా జరిగినాక ఏ సమయంలో ఈ కాలంలో దానికంటే ఎక్కువ జరుగుతాయి అనమాట. బైబిల్ ప్రకారం మనం చూస్తుంది. అంతేకాదు కడవరి గడిలో పరిశుద్ధాత్మదుడిగా ఎక్కువ చేస్తాడు, తక్కువ ఎక్కువ చేస్తాడు. కాబట్టి ప్రియులారా మనం సమర్పిస్తాం క్రీస్తు వరకు, ప్రియులారా మనం గట్టిగా నిలబడదాం. కాబట్టి మనం సోదర ప్రార్థన ఆత్మదీవం అది ఇంకా మండించాలి. ప్రార్థన మన ప్రార్థనలో ఉంది, మన చేతులు కూడా ఉంది అనమాట. దేవుని చేతులు మాత్రం కాదు, మనం కూడా పరిశుద్ధాత్మతో సహకరించాలి. ప్రార్థనలో, ఆరాధనలో సమయం గడపాలి. వీళ్ళు చాలా మంది అలాగే సమయం గడుపుతున్నారు, మంచిది. అలాగే కొనసాగించాలి. ప్రార్థన తగ్గిపోకుండా ఇంకా అలాగే చేయండి, ఆరాధన ఇంకా చేయండి, వాక్యాన్ని ధ్యానించండి. కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడతారు. ఆ స్వరం విని ముందుకు క్రీస్తుతో కలిసి నడవండి. కాబట్టి మన ఒక ప్రాముఖ్యమైన బాధ్యత ఏంటిది, ప్రతి ఒక్కరిను క్రీస్తుతో కనెక్ట్ చేయడం అనమాట. మనతో కనెక్ట్ చేయడం అని కాదు, క్రీస్తుతో మనం కనెక్ట్ చేసిన చాలు. అలాగే క్రీస్తుతో ప్రజలు ఉండే అదే ఆశీర్వాదం అనమాట. క్రీస్తు మనలో ఉండే మనకు ఆశీర్వాదం, క్రీస్తుతో మనం కలిసి ఉన్నప్పుడు మనకు ఆశీర్వాదం. అలాగే ప్రతి ఒక్కరు క్రీస్తుతో పరిశుద్ధ జీవగల దేవునితో కనెక్ట్ చేయడం మనం ప్రాముఖ్యమైన బాధ్యత అనమాట. కాబట్టి వారు ఎంతసేపు క్రీస్తుతో గడిపినా బాధపడవద్దు. ఎంతసేపు గడిపినా ప్రియుల మనం అర్థం చేసుకోవాలి. వారి క్రీస్తుతో సమయం గడుపుతున్నప్పుడు కొన్నిసారి మన ఫోన్ చేసిన ఎత్తలేదాము, బాధపడవద్దు. వారి క్రీస్తుతో గడుపుతున్నప్పుడు కొన్నిసారి డోర్ ఓపెన్ చేయలేదాము, నో ప్రాబ్లం. అది గడపండి, సమయం గడపండి. కానీ ఆ వ్యక్తి మనకు తప్పకుండా ఆశీర్వాదం అనమాట. ఎవరైతే క్రీస్తుతో సమయం గడుపుతున్న వ్యక్తి నమ్మకంగా, స్థిరంగా, నమ్మకంగా ఎవరైతే సమయం గడుపుతున్నారో అదే వ్యక్తి ప్రియులారా నాకు మీకు ఆశీర్వాదం అని సత్యం ప్రియులారా మనం గుర్తించాలి. కాబట్టి మనం బాధపడవద్దు. కాబట్టి మనం కూడా క్రీస్తుతో సమయం గడుపుతాం. యుద్ధంలో ప్రియులారా మన యేసు క్రీస్తుతో సమయం గడపడానికి మనం ప్రియులారా ఎంకరేజ్ చేస్తాం. వారు ప్రియులారా మనకు ఆశీర్వాదం అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి క్రీస్తుతో సహవాసంలో ప్రియులారా మనం కొనసాగిస్తాం. పరిశుద్ధాత్మడు కృప మనకు అనుగ్రహించినాక ప్రతిరోజు అనమాట, ప్రతిరోజు మనం క్రీస్తుతో సమయం గడపవచ్చు. ఎందుకంటే క్రీస్తుడు తండ్రి దేవుడు మనలో నాటే దూరంగా లేదు. క్రీస్తుతో ప్రియులారా మనం సమయం గడుపుతాం. ప్రార్థన, ఆరాధన, సుదయలో క్రీస్తు కూడా మనతో మాట్లాడతాడు. అది చాలా ఆ స్వరం అనేకలకు మేలనమాట, మనకు మాత్రం కాదు, అనేకలకు మేలనమాట. మనం ఎలీషా మనం చూడవచ్చు, దేవుని సన్నిధిలో సమయం గడిపి దేవుని స్వరం విన్నామన్నట్టు. నయమాను నీవు వివాద నదిలో 7 మార్లు మునిగి స్నానం చేయాలి. దేవుని నుండి పొందిన స్వరం అనమాట. తన సొంతంగా చెప్పే మాట కాదు, దేవుడు ఎలాగే చేయమని పరిశుద్ధాత్మ దేవుడు బోధించామన్నమాట, చెప్పామన్నమాట. ఆ మెసేజ్ దేవుని సన్నిధిలో సమయం గడుపుతున్న వారు దేవుడు మాట్లాడతారు. ఆ మెసేజ్ మనం అందించాలి, అవసరమైన వ్యక్తికి అందించాలి అనమాట. కాబట్టి మనం డైరెక్ట్ అందించాలని అని కూడా లేదనమాట. మనం చూడవచ్చు ఎలీషా మెసేజ్ డైరెక్ట్ అందించలేదు, ఇంకొకరిని వాడుకున్నాం అనమాట. అంత డిమాండ్లో ఉన్న దేవునికి స్తోత్రం. అభిషేకం ఎదుగుతున్నప్పుడు అలాగే అవుతుందన్నమాట. కాబట్టి అది నయమానికి అంత నచ్చలేదు, నయమాన్ అనుకున్న విధంగా కూడా కాదు, అది కూడా తనకు నచ్చలేదు. కానీ అది చూడలేదు, దేవుడు చెప్పినది చేసాం అంతే. కాబట్టి ఆ మెసేజ్ పంపించాం.
కాబట్టి ఏదైనప్పుడు కూడా దేవుని మహాగ్రహాన్ని బట్టి నయమాన్ అది చేసినప్పుడు పిల్లలు చాలా సమరస్య నుండి విన్న తన సమస్య ఆ రోజు అయిపోయింది అనమాట. ఇప్పుడు చాలా సమరస్య నుండి సమస్యలు అయిపోవాలంటే ప్రభుత్వ సమయం గడపాలి, వేరే మార్గం షార్ట్ కట్ లేదు. చాలా మంది షార్ట్ కట్ కాబట్టి షార్ట్ కట్లు ఏమీ లేదు పిల్లల. ప్రభుత్వ సమయం గడపాలి, అంతే, ప్రత్యేక సమయం గడపాలి. దానిలో ఏమాత్రం షార్ట్ కట్ లేదు పిల్లల సమయం గడపడమే. కాబట్టి ఒకవేళ కొందరికి ప్రభుత్వ సమయం గడపడం బోర్ కొడుతున్నాము అంటే దానికి అర్థం వారు ప్రభువును అనుభవించడం లేదు, రుచి అనుభవించడం లేదు. కానీ నిజంగా ప్రభు సన్నిధి ప్రసన్స్ అనుభవిస్తున్న వారి ఆటోమేటిక్ అబ్బో నేను ప్రార్థన చేయాలి, ఇంకా ప్రార్థన పెంచాలి, ఇంకా ఆరాధన ఇంకా చేయాలి అని అనిపిస్తుంది అనమాట. ఇంకా నేను వాక్యం త్రవాలి, వాక్యంలో ఇంకా నేను కూర్చోవాలి అని అనిపిస్తుంది అనమాట. నిజంగా ఆ టేస్ట్ ప్రభు ఒక తాకుదల, ఆ సన్నిధి ప్రసన్స్ మనం నిజంగా అనుభవించినప్పుడు ఇంకా ఇంకా కావాలి అని దాహం ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఆత్మ దాహం ఇంక్రీస్ అవుతాయి, ఆత్మీయ ఆగలి ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఆ కృపాదేవుడు అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రం. లేదు బోరు కొట్టలేదనమాట. ప్రతిరోజు అబ్బో ఈ ప్రార్థన ఆరాధన సుది. కానీ ప్రభుత్వం నిజంగా ప్రభు ఒక తాకుదల మన ఆత్మలు అనుభవించడం, మన ప్రాణములు అనుభవించడం, దానికంటే పరమానందం ఏముంది ప్రియులారా? దేవునికి స్తోత్రం. అదే గొప్ప ఆనందం అని సత్యం అర్థం చేసుకోవాలి. ప్రభు మనం ఆత్మలో తాకుతున్నప్పుడు, మన ప్రాణాన్ని తాకుతున్నప్పుడు, మన శరీరాన్ని తాకుతున్నప్పుడు స్తోత్రం. అదే ప్రియులారా, దానిలోనే గొప్ప సంతోషం, గొప్ప సమాధానం. ఇంకా దానికంటే మించినది ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. సృష్టికర్తన జీవంగల దేవుడు మనల్ని తాకుతున్నప్పుడు మనం ప్రియులారా అప్పుడు అదే హీలింగ్ అనమాట. అదే మన ప్రాణంలో హీలింగ్, శరీరంలో హీలింగ్. హోలీ స్పిరిట్ మనల్ని తాకుతాడనమాట. మనలో వచ్చిన దేవుడు మనలో తాకుతాడు, మన ద్వారా ఇద్దరిని కూడా తాకుతాడు ప్రియులారా. ఆ తాకుదల అనుభవించినాక యేసుదమ్మలు అది దానిలో ఎక్స్పీరియన్స్ లో మనం ఇంగ్రేస్ అవునాక అది హల్లెలూయా ఆమేన్ జరిగినాక ఆ కాలంలో మనం ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం కోరుకోవాలి, ప్రశంస కోరుకోవాలి. హోలీ స్పిరిట్ ప్రశంస మాకు కావాలి. కాబట్టి ఆ ప్రశంసలో కొందరు మనం చూడవచ్చు 3 రోజు కూడా సమయం గడిపోతుంది అనమాట. 3 రోజు కొందరు దానికి కూడా ఉండవచ్చు. మోసే మనం చూడవచ్చు 40 రోజుల దేవులతో సమయం గడిపాం. తిరిగి వచ్చినప్పుడు బలహీనంగా లేదు, బలంగా వచ్చామన్నమాట. మహిమతో నింపబడి వచ్చాం. ఇప్పుడు క్రీస్తుతో ఇలా సమయం గడుపుతున్నప్పుడు మహిమలు ఇంక్రీస్ అవుతాయి, అనమాట. శక్తులు ఇంక్రీస్ అవుతాయి, అభిషేకములు ఇంక్రీస్ అవుతాయి, విలువ ఇంక్రీస్ అవుతాయి. హల్లెలూయా ఆమేన్. నువ్వు విలువ లేదు అని చెప్పి పక్కపడిన వారు కూడా చెప్తారు, అంటే మనల్ని తిరస్కరించిన వారు కూడా ఒకసారి ఆమేన్ నా కొరకు ఒక లేదంటే బ్రదర్ సిస్టర్ నా కొరకు కూడా ప్రార్థన ఇస్తారా అని చెప్తారనమాట. దేవునికి స్తోత్రం. ఒకసారి నిన్ను కూడా దీవించమని చెప్తారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన క్రీస్తుతో ఉంటే అనేకను దీవించే వారిగా మార్చబడుతుంది. దానికి ఏమాత్రం డౌట్ లేదు. హల్లెలూయా అనుమానం పడకండి. దేవునికి కాబట్టి క్రీస్తుతో మన సహవాసముల ప్రియులారా మనం కొనసాగిస్తాం. కృపాదేవుడు మనకు అనుగ్రహించినాక దేవునికి స్తోత్రం. క్రీస్తుని కలిగి ఉండే అనేక దేవదూతలు సహాయం ఎల్లప్పుడూ ఉంది అనమాట. క్రీస్తుని కలిగిన మనకు అనేక దూతలు మనకు ఎల్లప్పుడూ సహాయం చేస్తుంది అనమాట. ఇది మనం చూడాలన్నమాట. కాబట్టి ఎలీషా ఆమేన్ తనతో ఉన్న దాసుని యొక్క కన్ను తెరచామన్నమాట. ఆరామ సైన్యం వచ్చి నిలబడినది మాత్రం ఆ దాసులు చూశారు. కానీ ఎలీషా ఆత్మకణలు తెరబడి దేవునితో సమయం గడుపుతున్న వ్యక్తి ఆత్మకణలు తెరబడతాయి, ఆత్మశివులు తెరబడతాయి. కాబట్టి స్పిరిచువల్ వరల్డ్ ఓపెన్ అయింది అనమాట. కాబట్టి ఇప్పుడు ఎలీషా ఒక దాసుడేమో అరామ్ సైన్యం వచ్చి నిలబడిందని చూస్తున్నాం. భయపడతాను, బాధపడతాను. అంటే అలాగే కొందరు ఉన్నారని ఆత్మకళలు తెరబడలేదు కాబట్టి, ఆత్మశివులు సరిగా తెరబడలేదు కాబట్టి ఫిజికల్ విషయాలు మాత్రం వారు చూసి భయపడి ఆందోళన ఉన్నారని. కానీ ఆత్మకణలు ఆత్మశివులు తెరబడిన ఆత్మబలతో కలిగిన ఎలీషా మాత్రం అసలు భయం లేదనమాట. ఎందుకంటే తనని చూస్తున్నది చాలా ఇంకా మైటి దేవదూతలు ఇంకా ఎక్కువ ప్రియులరా దేవుని కాపుదల ఉన్నది ఎలీషా చూసామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఏది చూస్తున్నామేమో మన ఒక చూపు ఏది కనిపిస్తుంది. మనం చూస్తున్నప్పుడు కొందరేమో బయట ఉన్న సమస్యలు మాత్రం చూస్తున్నాను, కొందరు చూస్తున్నప్పుడు బలమైన దేవదూతలు పనిచేస్తున్న చూస్తున్నారు. యేసు రక్తం ద్వారా యేసు రక్తం మన కొరకు మాట్లాడుతున్న చూస్తుందేమో, ప్రభువైన యేసు క్రీస్తు తండ్రితో మాట్లాడుతున్న చూస్తున్నారని. ఏది చూస్తున్నా ప్రియులారా? ఇప్పుడు మన ఆత్మకణులు ఆత్మశివులు తెరబడిన జీవంగల దేవుడు బైబిల్లో రాయబడి నిరంతరం మన కొరకు ప్రభు విజ్ఞాపన చేస్తున్నాం. నిరంతరం దేవదూతలు మన కొరకు పని చేస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి క్రీస్తులోనే మన గొప్ప కాపుదల ఉంది అనమాట. అది మనం చూడాలి. కానీ ఆ దాసుడు ఎలీషా ఒక దాసుడు చూసినట్టు ఫిజికల్ ఐస్తో మనం చూసి ఉండే మనకు
మనకు కూడా తప్పకుండా భయమే వస్తాయి, బాధలు వస్తాయి. కాబట్టి మన ప్రార్థన చేస్తుంది, దేవా ఆత్మకళలు అధ్యయంగా తరము, ఆత్మశివులు తరము, దేవా మీ స్వరం వినే కృప నాకు దైవమని ప్రార్థన చేస్తాం. ఆ స్వరం, దేవుని స్వరం విన్న వారు ధైర్యవంతులుగా నిలబడతారు. ఇప్పుడు దేవుని స్వరం వినలేని వారు పిరికివాడుగా ఆటోమేటిక్ మార్చబడతాయి. ఇప్పుడు మనకు అవసరం యేసుక్రీస్తున్న సహవాసం, యేసుక్రీస్తు స్వరం, యేసుక్రీస్తుతో కలిసి ఉన్న బదువు మనకు అవసరం. పిల్లలు సరే, ఇంకా ఉన్న కొన్ని విషయాలు కానీ సమయం తక్కువ ఉంది. ఇంకా ఒక మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. కాబట్టి యేసుక్రీస్తు పిలిచిన వారిని కూడా మనకు అవసరం. బైబిల్లో రాయబడి ఉంది, 1 కొరింథీయుల్లో మనం చూడొచ్చు. నీవు నాకు అక్కర్లేదు అని మనకి చెప్పడానికి లేదు. అంటే కన్ను అవసరం, చెవి అవసరం. మనం సంఘంలో ఒక్కొక్క అవయవాలు అనమాట. ఇక్కడ కన్ను అవసరం, చెవి అవసరం, ఆమె కాలు అవసరం, ప్రతి అవయవాలు అవసరం అనమాట. ఇప్పుడు నీవు నాకు అక్కర్లేదు అని చెప్పడానికి వీళ్ళు. కాబట్టి క్రీస్తు మాత్రం నాకు చాలు అని, క్రీస్తు మనకు అవసరం. క్రీస్తు తీసుకొని వచ్చిన వారిని కూడా మనం అంగీకరించాలి. ఆ మనసు దేవుడు అనుగ్రహించిన క్రీస్తు ప్రేమ సువార్తలు అనేకలను తీసుకొని వస్తారు, సంఘానికి తీసుకొని వస్తారు. కాబట్టి వారిని కూడా మనం అర్థం చేసుకోవాలన్నమాట. వారిని వద్దు అని మనం చెప్పడానికి వీళ్ళదు. లేదు, బైబిల్లో రాయబడింది, వారు కూడా మనకు అవసరం. ఎందుకంటే క్రీస్తుకు ఎవరైతే క్రీస్తు పిలిచారో వారిని మనం వద్దు అని చెప్పడానికి పిల్లలకు వీళ్ళదు. క్రీస్తు ఎవరినైతే పిలుస్తున్నారో వారు, క్రీస్తు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన ఎవరైతే కొత్త జన్మిస్తారో వారు కూడా మనం దేవుని కుమార్తె అని మనం అంగీకరించాలి, మన మనసు అంగీకరించాలి. కానీ మన కొందరు మనం నచ్చిన వారిని మాత్రమని మన మనసు కొందరు నచ్చలేదేమో, కానీ క్రీస్తు ప్రేమిస్తున్న వారిని మనం కూడా ప్రేమించాలంతే. స్తోత్రం. క్రీస్తు పిలిచిన వారిని మనం కూడా అక్సెప్ట్ చేయాలన్నమాట. స్తోత్రం. ఆ కృపా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాక మన మనసు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నూతన పరుచున్నాక దేవునికి స్తోత్రం. ఇప్పుడు క్రీస్తు మనం చూసినట్లయితే అపోస్తలులు నిలబడినట్టు, పిలిచినట్టు, అభిషేకించినట్టు మనం చూడవచ్చు. ప్రవక్తలు, కాపరులు, బోధకులు, సువార్థికులు. కాబట్టి అపోస్తలు ఏం చేయాలి? ఇంకొక అపోస్తలను అంగీకరించాలి. ఆ కృపా దేవుడు అనుగ్రహిస్తున్నాక అపోస్తలు ఇంకా ప్రవక్తను అంగీకరించాలి, ప్రవక్త ఏమో అపోస్తలను అంగీకరించాలి. నిజమైన ప్రవక్తను, నిజమైన సువార్తను అంగీకరించాలి, డూప్లికేట్ కాదు. కాబట్టి నిజమైన కాపురులను, నిజమైన బోధకులను, నిజమైన దేవుని బిడ్డలను నిజమైన దేవుని బిడ్డలుగా మనం అంగీకరించాలి అన్నమాట. ఆ కృపా దేవుడు అనుగ్రహించాక. కాబట్టి మనం అందరూ అబద్ధ ప్రవక్తలు, అందరూ అబద్ధ బోధకులని మనం చెప్పడానికి వీల్లేదు. కొందరు ఉండవచ్చు, కానీ మనం దాన్ని డిస్టర్న్ చేసే కృపా దేవుడు అనుగ్రహించినాక. కానీ నిజంగా ఉన్న వారిని మనం అక్సెప్ట్ చేయాలి, గౌరవించాలన్నమాట. ఎందుకంటే వారును దేవుడు సంఘంలో నియమించినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు దేవుని నియమించిన వారిను మనం దర్శించవద్దు అనమాట. దేవుని బిడ్డలను మనం దర్శించవద్దు. కానీ కాబట్టి నిజమైన దేవుని బిడ్డలను తప్పకుండా మనం గౌరవించాలి, వారిని మనం చేర్చుకోవాలన్నమాట. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమతో నింపుడు ఆ కృపా దేవుడు అనుగ్రహించినాక అక్కడ ఒక సమస్య మనం చూడవచ్చు. ఆ విషయ ప్రియులను మనం తర్వాత మనం మాట్లాడతాం. కాబట్టి ప్రియుల క్రీస్తువుని తల్లిదండ్రుడు మనలో నాటినాడు దేవునికి స్తోత్రం. కాబట్టి క్రీస్తు మనలో ఎదిగినాక, కాబట్టి క్రీస్తు మనల్ని అందరినీ కూడా కాలంలో చాలా బలంగా వాడతారు. కాబట్టి మీరు క్రీస్తువుని ధరించుకొని క్రీస్తువుని కలిగి మీరు బ్రతున్నప్పుడు మీరు ఎవరు నడుస్తున్నామంటే మీదని చెప్పవచ్చు, కానీ క్రీస్తు మీ ద్వారా నడుస్తాయి అనమాట. అదే పౌలు చెప్పినాం, నేను కాదు క్రీస్తు నా ద్వారా జీవిస్తున్నాం, బ్రతుకుతున్నాం అనమాట. ఇప్పుడు మనం క్రీస్తు మళ్ళీ వెళ్తున్న కొరది క్రీస్తు మన ఆత్మ ప్రాణ శరీరం ప్రవాహం చేసుకొని మీ ద్వారా నా ద్వారా మాట్లాడుతున్నప్పుడు మనం కూడా విశ్వాసంతో అయినా మనం చెప్పాలి, ఇప్పుడు నేను కాదు యేసయ్య నా ద్వారా బ్రతుకుతున్నాం. హల్లెలూయా. అదే మన ఆత్మ ప్రాణ శరీరం పూర్తిగా మనం యేసయ్యకు మీరు ఇచ్చిన వారు ఉంటే యేసుక్రీస్తు మీ ద్వారా ఈ కాలంలో బ్రతుకుతాయి అనమాట. అది యేసయ్య కోరుతుంది, పునరుద్ధానుడు యేసుక్రీస్తు కోరుతుంది. నేను కాదు మీరని ప్రభుత్వం మీరు చెప్పే వ్యక్తి మార్చబడదు. కాబట్టి మీరు నడిచినప్పుడు యేసయ్య నడుస్తారు, మీరు మాట్లాడుతున్నప్పుడు యేసయ్య మీ నాలుకని వాడతారు. చూస్తున్నట్టే మీ శరీరమే, కానీ మాట్లాడితే మీ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతారు, పుణ్యత్వం యేసయ్య మీ ద్వారా మాట్లాడతారు. సేమ్ మీ నాలుక, సేమ్ మీ చేయి, బట్ కానీ పరిశుద్ధాత్మదుడు ముందు మీరు తాకినప్పుడు దేహాలు వెళ్ళలేదన్ను. నేను ఇప్పుడు మీరు తాకినప్పుడు క్రీస్తువును కలిగిన మీరు పరిశుద్ధాత్మ నింపబడిన మీరు తాకినప్పుడు దేహాలు లోకాత్మ పారిపోతాయి అనమాట, నిలబడలేదు. ఎందుకంటే దాని నుండి మనం అర్థం చేసుకోవచ్చు, నేను కాదు క్రీస్తు అని. దేవుడికి స్తోత్రం. అంటే క్రీస్తు మన ఎదుగుతాయి అనమాట. అలాగే మన అందరూ క్రీస్తువుని కలిగిన వారు ఉండాలి, క్రీస్తువుని ధరిస్తున్న వారు ఉండాలి అని దేవుడు కోరుతుంది. కాబట్టి క్రీస్తువుకు సమర్పించలేని వారు దేహ సమర్పించండి. నా ద్వారా మీ ద్వారా మనందరి ద్వారా ఈ కాలంలో క్రీస్తు
పునరుద్ధరణుడైన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన నా ద్వారా మీ ద్వారా ఇప్పుడు ఈ భూమిలో అనేకలను తాకాలి, మన ద్వారా ఈ భూమిలో తన పనులు చేయాలని పిల్లల ప్రభు కోరుతుంది. దాని కొరకు దేవుడు మనల్ని పాత్రగా ఎన్నుకున్నాం కాబట్టి మనం ధన్యులమన్నమాట. మన చాలాసారి కన్యాకుమారి గురించి చెప్తారు. కన్యాకుమారి అబ్బో చాలా మంచి ధన్యరాలని. కాబట్టి అలాగే పిల్లల మనకు కూడా దేవుడు ధన్యత ఇచ్చినటువంటి స్తోత్రం. క్రీస్తు మనలో ఉండడం, క్రీస్తువులతో కలిసి బ్రతకడం, క్రీస్తువుని ధరించుకొని బ్రతకడం. బట్టి నేను కాదు క్రీస్తు బ్రతకడాన్ని పౌలు చెప్పినట్టు ఆకాశాయికు పరిశుద్ధాత్మ దేవుడు మనకందరూ కూడా అదేమంగా కృప అనుగ్రహించినాక దేవునికి స్తోత్రం. పిల్లలు మనం ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధమైన మా ప్రేమ గలతండి, వాక్యం ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటలను బట్టి సుధిస్తున్న ప్రేమలో తండ్రి ఎదగాలి. దవా విషయంలో ప్రయాసపడులేని చదువుని వాక్యాన్ని బట్టి సుధిస్తున్నా. దవా మీ ప్రేమ గురించి లోతుగా మిమ్మల్ని ప్రేమించే విషయంలో లోతైన అనుభవంలో ఉంది మనందరూ నడిపించు. ఇలాగా తండ్రి ఆత్మ దీపం మీరు మండించినట్టు వందనాలు. ప్రతిరోజు అది మండించబడినట్టు హోలీ స్పిరిట్ హెల్ప్ వాక్యం ద్వారా తండ్రి ప్రతి ఒక్క ఆత్మ బలపరుస్తుందండి. ఇలా ప్రతి ఒక్కరి పట్ల మీ చెత్త మీ ప్రణాళిక జరిగినాక తండ్రి అందరూ ఆత్మ మనిషి బలపరచబడిన ప్రాణం యేసునామములో లోతుగా పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. దవా హోలీ స్పిరిట్ ప్రతి ఒక్క నూతన అభిషేకంతో కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బలమైన ఆత్మకార్యాలు దనేమో చేసి ఇప్పుడే జరిగినా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఊహే డాబా కాడబెదే మరి ఆత్మ బలపరచమని ప్రాణంలో స్వస్థ అనుభవిస్తున్నాగా దవా తన నుండి అరికాలకు అన్ని అవైలు హోలీ స్పిరిట్ ఇప్పుడే తాక్కుమని ప్రార్థన చేస్తున్నాం. రోగాత్మ పారిపోయినాక దురాత్మ చికటి శక్తి ప్రభావం పరిశుద్ధాత్మ కాలిపోయినాక దనేమో చేసి ప్రతి ఒక్కరిను తండ్రి అభిషేకించి బలంగా మీ చిత్త అనుసరంగా సంఘర్షేమం కొరకు ప్రభావ మీ రాజ్యవ్యాప్తి కొరకు సాతానికి వ్యతిరేకంగా తండ్రి వాడుకోమని ప్రార్థన ఇస్తున్నాం. దీన్ని ప్రభావ మీ చిత్తమే తండ్రి అప్పుడుగా మందరి పట్ల మీరు చేస్తున్నాడు సుధిస్తున్నాం తండ్రి. ఓకే డాబా కరవిన అలా ఎవరైతే ప్రభావ నమ్మకంగా బ్రతున్నారో, ఎవరైతే మేము ప్రేమించుకొని మీ అడుగజారులో బ్రతున్నారో వారి అవసరాలు కూడా ఏ సమయంలో మెరకలుగా అద్భుతంగా అద్భుతంగా తెరచబడినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. ఓకే డాబా వాటిలో సమయ ఆహారం ఏమవుతుంది అవసరాలు తెరిచిపోతుంది. ఫైనాన్షియల్ వారి అవసరాలు ఏ స్వాములు అద్భుతంగా మెరకలుగా అది తెరచబడినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. వారి యొక్క పిల్లలు భవిష్యత్తు విషయంలో మెరకల ఏ సమయంలో క్రీస్తు కొరకు నిలబడుతున్న తండ్రి వారి యొక్క పిల్లల విషయంలో మెరకల అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు దనేమో ఇప్పుడు జరిగినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. దాన్ని కూడా అందరినీ దీవిస్తున్నాం. మహిమగనద మీకే వేస్తున్నాం. యేసు క్రీస్తు గొప్ప నామములో ప్రార్థన ఇస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి నా దేవుని యొక్క ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిరంతర సహవాసం మనకందరికీ ప్రార్థన చేసిన అన్ని విషయంతో యేసు క్రీస్తు రెండవ రాకడ దాకా ఉండినాక ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రియులారా లోకేంద్ర వర్మ గురించి